Yes, I guess we are live now. So let me check once. నేను ఒకసారి చెక్ అయితే చేస్తాను. ఓకేనా. సో అంతలోపల మీరు ఏం చేస్తారంటే నేను లైవ్‌గా ఉన్నానా లేనా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేను అంతలోపల లాగిన్ అయితే చేస్తాను. నా లాగిన్ అయితే లేదు. ఓకే. సో ఈరోజు మనం ఈ సెషన్‌లో వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చూడబోతున్నాం. సో యెస్. యెస్. ఐ గెస్ వి ఆర్ లైవ్ నౌ. సో ఒక్కసారి మీకేంటంటే కొంచెం బ్లాక్ స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు. నేనేంటంటే ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఏంటంటే మోడిఫై అనేది చేస్తున్నా. అంతలోపల ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సెషన్ అనేది జాయిన్ అవ్వండి. యెస్. నా ఆడియో అనేది కూడా క్లియర్‌గా ఉంది. కింద మీరేం చేస్తారంటే చాట్ బాక్స్‌లో ఇఫ్ మై ఆడియో అండ్ వీడియో 2 గనుక క్లియర్‌గా ఉంటే కింద క్లియర్ అని చెప్పేసి టైప్ చేయండి. మనం మన యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ దాంతో పాటు నాకేంటంటే ఎంతమంది ఈ సెషన్‌లో జాయిన్ అయ్యారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో కింద కామెంట్ సెక్షన్‌లో టైప్ అయితే చేయండి. సో క్లాస్ అనేది లైవ్‌గా ఉంది ఇప్పుడు. మీకేదైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. నేను వాటిని అడ్రెస్ అయితే చేస్తాను. ఓకే. ఏంటంటే క్వెషన్స్‌కి నంబర్స్ అనేవి ఇవ్వలేదు నేను. ఓకేనా. నంబర్స్ లేకపోతే మనకేంటంటే కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అందుకు మనం ఏం చేస్తున్నామంటే క్వెషన్స్‌కి నంబరింగ్ అనేది ఇస్తున్నాను. ఓకే. యెస్. యెస్. పావని గారు. ఓకే. సో ఇప్పుడు మీ స్క్రీన్ అనేది మీ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు కనిపిస్తుందా టోటల్‌గా? స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా! స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఓకే. ఒక్క సెకండ్ ఆగండి. ఇక్కడ పెన్ అనేది లేదు. నేను అంతలోపల పెన్ తెచ్చుకుంటా. రైట్. ఓకే. ఓకే. ఇప్పుడు నా దగ్గర పెన్ అయితే ఉంది. మనం మన యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చూడబోతున్నాం. సో, బేసికల్లీ కోడింగ్ అండ్ డీకోడింగ్ గనక మనం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ గనక చూస్తే, అంటే మన ఐసెట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ గనక చూస్తే మనకేంటంటే 10 మార్క్స్ ఏంటంటే ఇందులో నుంచి రావడం అయితే జరుగుతుంది. సో, ఈ 10 మార్క్స్ అనేది కూడా నన్నడిగితే ఫ్రీ మార్క్స్ అండి. ఇవి ఈ 10 మార్క్స్ అనేవి ఏంటంటే ఫ్రీ మార్క్స్. ఈ 10 మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఫ్రీ మార్క్స్. సో, వీటిని మనం చాలా ఈజీగా గ్రాస్ప్ అయితే చేయొచ్చు. సో, ఇప్పుడు బేసికల్లీ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ గనక మనం చూస్తే ఓకేనా. మన ఏపీ ఐసెట్ పర్స్పెక్టివ్‌లో గనక చూస్తే సో, బేసికల్లీ ఈ 10 మార్క్స్ అనేవి ఎలా డివైడ్ అయితాయంటే 5 మార్క్స్ ఏంటంటే ఇండివిడ్యువల్ క్వెషన్స్ నుంచి రావడం అయితే జరుగుతుంది. సో, 5 మార్క్స్ ఏంటంటే మనకు ఇండివిడ్యువల్ క్వెషన్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఏవైతే రిమైనింగ్ 5 మార్క్స్ ఉన్నాయో అవొచ్చేసరికి ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ నుంచి రావడం జరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ అంటే 2025 అంటే ఈ ఇయర్ ఏదైతే ఐసెట్ ఎగ్జామినేషన్ జరిగిందో, ఆ ఐసెట్ ఎగ్జామినేషన్‌లో గనక మనం చూస్తే అంటే 2025 ఏపీ ఐసెట్ ఎగ్జామ్ గనక చూస్తే, అందులో మనకు ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది మనకు ఇవ్వలేదు. సో, షిఫ్ట్ 1లో మనకేంటంటే ప్యాసేజ్ బేస్ కోడింగ్ ఇవ్వలేదు. సో, డైరెక్ట్‌గా ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో, ఏవైతే ఈ ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదైతే లేదైతే ఈ ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ గానివ్వండి, వీటిని మనం చాలా ఈజీగా టాకిల్ చేయొచ్చు. చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అయితే చేయొచ్చు. ఓకేనా. చాలా ఈజీగా మనం వీటిని సాల్వ్ అయితే చేయొచ్చు. సో, మనం ఈ సెషన్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ లాజిక్స్ అనేవి మన ఎగ్జామినేషన్‌లో రావడం అనేది జరుగుతుంది. అండ్
దీనికంటే ఎక్కువ లాజిక్ అంటే దీనికంటే హై లెవెల్ లాజిక్ అనేది ఎంత వెళ్ళొచ్చు అనేది కూడా మనం ఏంటంటే ఈ సెషన్‌లో చూద్దాము. ఓకేనా? చూద్దాం. సో, మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు. నా పేరు షానవాస్. లెట్ అస్ స్టార్ట్ అవర్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సెషన్. ఓకే. మన కోడింగ్ అండ్ డీకోడింగ్ సెషన్. సో, ఇక్కడ బేసికల్లీ గనక చూస్తే మనం ఈరోజు 20 క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో, ఈ 20 క్వెషన్స్ అనేవి కూడా ఏవైతే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఉన్నాయి గదా! సో, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో దాని బేసిస్ పైన ఈ 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, నేనొక్క సెకండ్ నేను ఫోన్ అనేది ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తాను. సో, ఇక్కడ పెడదామా? నాకు కనిపించదు. చాట్స్ అనేవి కనిపించవు. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. ఓకే. సో, చాట్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉంటాయి. సో, వీడియో అనేది వస్తుందా? యెస్ వస్తుంది. లైవ్‌కెళ్ళబ్బా! ఓకే. రైట్. సో, క్వెషన్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనమేంటంటే ఒక చిన్న వార్మప్ అనేది చేద్దాం. చిన్న వార్మప్. సో, ఈ వార్మప్ అంటే ఏంటి? ఈ వార్మప్ అంటే ఏంటండి? బేసికల్లీ మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు అంటే ఏదైనా ఒక ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు మనమేంటంటే కొంచెం స్ట్రెచింగ్ అనేది చేస్తాము. క్వెషన్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ అనమాట. సో, అదే విధంగా ఇది మనం చేయబోతున్నాం. సో, ఈ వార్మప్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గానివ్వండి కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో మీకు వర్డ్స్ లేదా లెటర్స్ కనిపిస్తే మనం డైరెక్ట్‌గా వాటిని నంబర్స్‌లో రాయాలి. సో, లెటర్స్ గనక మనకు కనిపిస్తే వాటిని మనము నంబర్స్‌గా కన్వర్ట్ చేయాలి. సపోజ్ ఏదో ఒక వర్డ్ వచ్చింది. సో, ధోని అని జెప్పేసొచ్చింది. ధోని. ఓకేనా? ధోని. సో, ఈ ధోని అనే వర్డ్ చూసిన వెంటనే మనం ఏంటంటే దీని యొక్క లెటర్స్ అనేవి రాయాలి. సో, డి అంటే 4, హెచ్ అంటే 8, ఓ అంటే 15, ఎన్ అంటే 14, ఐ అంటే 9. సో, ఇలా వీటి యొక్క ఈ లెటర్స్ యొక్క నంబర్స్ అనేవి రాయాలి. లెటర్స్ యొక్క నంబర్స్ అనేవి రాయాలి. ఓన్లీ లెటర్స్ యొక్క నంబర్స్ రాయాలా అంటే కాదు. లెటర్స్ యొక్క నంబర్స్ ఒకటే రాయాలా అంటే కాదు. మనము దీని తర్వాత ఈ లెటర్స్ యొక్క ఏవైతే ఈ లెటర్స్ ఉన్నాయో, ఈ లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్ అనేవి కూడా రాయాలి. ఈ లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్ కూడా రాయాలి. ఆపోజిట్ లెటర్స్ ఐడియా ఉంది గదా మీకు. సో, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ధోని డీహెచ్ఓఎన్ఐ. సో, ధోని అనే వర్డ్ దీనికి ఆపోజిట్ లెటర్ అంటే డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ. హెచ్ ఓకేనా? హెచ్‌ఎస్. హెచ్‌ఎస్. ఓ ఎల్‌ఓవిఈ లవ్. ఎన్ ఓకేనా? ఎన్‌కి వచ్చేసరికి ఎంఎన్ మ్యాన్. ఐ అంటే ఐఆర్. సో, ఇవి ఆపోజిట్ లెటర్స్. సో, లెటర్స్‌కి ఆపోజిట్ లెటర్స్ ఏమవుతాయి? వేటి యొక్క సమ్ అనేది ఏ 2 లెటర్స్ యొక్క సమ్ అనేది 27 అవుతుందో దాన్ని మనము ఆపోజిట్ లెటర్స్ అంటాము. అవునా? ఇది మనకు తెలిసిందే. సో, మనం ఏం చేయాలి బేసికల్లీ ఏదైనా ఒక లెటర్ కనిపిస్తే లెటర్‌కి ఆ నంబర్ అనేది రాయాలి. దాని తర్వాత లెటర్ యొక్క అపోజిట్స్ అనేవి మనము రాయాలి. అవునా? లెటర్స్ యొక్క అపోజిట్ అండ్ దీనితో పాటు ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనేది ఏంటి అంటే, ఎగ్జామినేషన్‌లో వోవెల్స్, కాన్సోనెంట్స్ కూడా మనం చూడాలి. వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఈ 2 కూడా మనం ఏంటంటే చూడాలి. ఈ 2 మనం ఏం జేయాలి? చూడాలి. సో, ఈ 3 పాయింట్స్ గనక మీరు గుర్తుపెట్టుకొని కోడింగ్ అండ్ డీకోడింగ్ గనక స్టార్ట్ చేస్తే, మనమేంటంటే చాలా తొందరగా వీటిని సాల్వ్ అయితే చేయొచ్చు. సో, ఇప్పుడు మనమేంటంటే క్వెషన్స్ అనేవి చూడబోతున్నాం. సో, క్వెషన్స్ అనేవి మీ స్క్రీన్ పైన వస్తాయి. సో, మీ స్క్రీన్ పైన వచ్చిన తర్వాత మీరు ఖాళీగా కూర్చోకుండా ఏం జేయాలి? ఒక రఫ్ పేపరో, రఫ్ బుక్కో తీసుకొని ఇక్కడ మీరు క్వెషన్స్‌ని ఏంటంటే సాల్వ్ అనేది చేస్తూ ఉండాలి. ఈ క్వెషన్స్‌ని మీరేం జేయాలి? సాల్వ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి కింద కామెంట్స్‌లో చెప్తూ ఉండాలి. నేను అన్ని కామెంట్స్ అనేవి చూస్తూ ఉన్నాను. ఇక్కడ కామెంట్స్ అన్నీ గూడా నేను చూస్తున్నాను. సో, ఎవరెవరైతే వీడియో అనేది చూస్తున్నారో వారందరూ కూడా యెస్ సార్ అని జెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. యెస్ సార్ అని జెప్పేసి కామెంట్ చేయండి. నేను ఓకేనా? సో, ఎవరెవరు ఆన్‌లైన్‌లో ఉన్నారని జెప్పేసి నేను ఐడెంటిఫై చేస్తాను. అండ్ దాంతో పాటు ఆన్సర్స్ అనేవి మీరు ఎలా కామెంట్ చేయాలి? లెట్ అస్ సపోజ్ థర్డ్ క్వెషన్ యొక్క ఆన్సర్ అడిగాను. సో, థర్డ్ క్వెషన్ ఆన్సర్ కాబట్టి థర్డ్ క్వెషన్ ఆప్షన్ డి. ఓకేనా? థర్డ్ క్వెషన్ ఆప్షన్ డి. లేదా ఫిఫ్త్ క్వెషన్ ఆప్షన్ సి. ఇలా మీరేంటంటే ఆన్సర్స్ అనేవి చెప్పాలి. అర్థమైందా? స్టార్ట్ చేద్దామా?
స్టార్ట్ చేద్దామా? సో 3 లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి. లెటర్స్ నుంచి నంబర్స్, దీని తర్వాత లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్, దీని తర్వాత వావెల్స్, కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం మనకు కష్టమే. కానీ వావెల్స్ చిన్నవే కదా! ఏఈఐఓయు. ఈ ఆర్డర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏఈఐఓయు ఆర్డర్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏఈఐఓయు. ఓకే. సో క్వెషన్ నంబర్ 1 స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి లెమన్ అనేది ఎన్‌జీఓక్యూపీ అయింది. జ్యూస్ అనేది ఏమవుతుంది? సో, ఈ క్వెషన్ చూసిన వెంటనే ఈ లెటర్స్‌కి నంబర్స్ రాయండి. ఎల్ అంటే 12, ఈ అంటే 5, ఎం అంటే 13, ఓ అంటే 15, ఎన్ అంటే 14. దీని తర్వాత కింద రాయండి. ఎన్ అంటే 14, జీ అంటే 7, ఓ అంటే 15, క్యూ అంటే 17, పి అంటే 16 ఇలా రాస్తున్నా. నేను మొత్తం రాయలేదు. మొత్తం అనేది రాయలేదు. రాయడానికంటే ముందే నాకు అర్థమైపోయింది. ఇక్కడ చిన్న లాజిక్ చాలా చాలా చిన్న లాజిక్ అనేది ఉంది. ఏంటది? ఇక్కడ ఎవ్రి లెటర్ అనేది +2 అనేది అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రి లెటర్ +2 అవుతుంది. సో, అదే విధంగా మనం ఏం జేయాలి? ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్‌గా సాల్వ్ చేయొద్దు. దీన్ని మనం డైరెక్ట్‌గా సాల్వ్ చేయొద్దు. ఏం చేద్దామంటే, ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఆప్షన్స్‌ని జాగ్రత్తగా చూడండి. సో, ఆప్షన్స్‌లో మీరు చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని ఆప్షన్స్‌లో మనకేంటంటే ఫస్ట్ 3 లెటర్స్ సేమ్‌గా ఉన్నాయి. సో, నేను ఫస్ట్ 3 లెటర్స్ టచ్ చేయను. ఏం చేస్తాను? ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లెటర్ ఈ 2 మాత్రమే సాల్వ్ చేస్తాను. సో, ఫోర్త్ లెటర్ ఏంటి? 3. 3 + 2 ఈజ్ 5. 3 + 2 ఈజ్ 5. 5 అంటే ఫిఫ్త్ లెటర్ ఈజ్ ఈ. అంటే నా ఫోర్త్ లెటర్ వచ్చేసరికి ఈ ఉండాలి. ఈ అనేది ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ లాస్ట్‌లో చూద్దాం. ఈ అంటే 5. 5 + 2 ఈజ్ 7. సెవెంత్ లెటర్ ఈజ్ జీ. సో, నా ఆన్సర్ ఈజీతో ఎండ్ అవ్వాలి. సో, అవర్ ఆన్సర్ ఈజ్ ఎల్‌డబ్ల్యూకేఈజీ. నా ఆన్సర్ ఏమవుతుంది? ఎల్‌డబ్ల్యూకేఈజీ. సో, ఇక్కడ మనం ఏం చేసాం? సింపుల్‌గా ఏదైతే లాజిక్ ఉందో లాజిక్‌ని ఐడెంటిఫై చేసాం. మొత్తం క్వెషన్ సాల్వ్ చేసామా అంటే లేదు. మనం ఓన్లీ ఏంటంటే ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే సాల్వ్ చేసాం. ఇక్కడ ఏంటి? లాస్ట్ 2 లెటర్స్ మాత్రమే మనం సాల్వ్ చేయాలి. ఎగ్జామినేషన్‌లో కూడా మీరు ఇలాగే చేయాలి. లాస్ట్ 2 లెటర్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. యెస్. షెహనా ఓకేనా? సో, యెస్. షెహనాజ్ దీని తర్వాత ఇక్కడ రాజు దేవ్, అక్షయ, మంజుష వీళ్ళందరూ కూడా ఆన్సర్స్ ఇచ్చారు. సో, ఫస్ట్ క్వెషన్ నంబర్ 1. క్వెషన్ నంబర్ 1 ఆన్సర్ ఈస్ ఏ. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2కెళ్దాం. క్వెషన్ నంబర్ 2 చూడండి. టేబుల్ ఈస్ రిటెన్ యాస్ వీసీడీఎన్జీ. దెన్ హౌ ఈస్ చైర్ రిటెన్? చైర్ అనేది ఎలా రాసారు? సో, ఏపీఐసెట్ 2025లో వచ్చిన క్వెషన్ ఇది. సో, మనకు మాక్సిమం క్వెషన్స్ అన్నీ కూడా ఈజీగానే వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్‌లో. సో, అవేంటో చూద్దాం. సో, టఫ్ క్వెషన్స్ వస్తే ఏ విధంగా వస్తాయి అది కూడా చెప్తాను. సో, టేబుల్ అంటే టీ ఫర్ 20. సో, 20 అనేది 22 అయింది. +2 అయింది. 1 అనేది 3 అయింది. మళ్ళీ +2 అయింది. 2 అనేది 4 అయింది. మళ్ళీ +2 అయింది. 12 అనేది 14 అయింది. మళ్ళీ +2 అయింది. 5 అనేది 7 అయింది. మళ్ళీ +2 అయింది. సో, ఇక సింపుల్ ఈ క్వెషన్ అనేది కూడా మనం సింపుల్‌గా చెప్పొచ్చు. నేనేం చేస్తాను? అన్నీ సాల్వ్ చేయను. ఫస్ట్ 2 వదిలేస్తాను. థర్డ్ సాల్వ్ చేస్తాను. 1 + 2 ఈస్ 3. 3 అంటే సి. అంటే నా మిడిల్ లెటర్ సి ఉండాలి. ఈ 2 లేవు. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఆర్. ఆర్ అంటే 18. 18 + 2 ఈస్ 20. 20థ్ లెటర్ ఈస్ టీ. సో, నా ఆన్సర్ లాస్ట్‌లో టీ ఉండాలి. ఓన్లీ ఆప్షన్ 1. సో, క్వెషన్ నంబర్ 2కి కూడా ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 2కి కూడా ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. నేను ఇది మొత్తం రాసానా అంటే రాయలేదు. సో, నా మైండ్‌లోనే చూసాను నేను. సో, ఇది టీ అంటే 20, వి అంటే 22. 20, 22 డిఫరెన్స్ 2. 1, 3 డిఫరెన్స్ 2. 2, 4 మళ్ళీ డిఫరెన్స్ 2. 12, 14 మళ్ళీ డిఫరెన్స్. సో, ఇక్కడ కూడా లాజిక్ సేమ్. ఇక్కడ కూడా లెటర్స్ అన్నీ కూడా 2, 2 ఇంక్రీజ్ అవుతున్నాయి. 2, 2 ఇంక్రీజ్ అనేవి అవుతున్నాయి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అనేది మీ స్క్రీన్ పైన వస్తుంది. ఈ థర్డ్ క్వెషన్ అనేది మీరే సాల్వ్ చేయాలి. సో, ఈ క్వెషన్‌ని చూస్తూనే మనం వితిన్ సెకండ్స్ ఆన్సర్ చెప్పొచ్చు. దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. సో, స్కూల్ అనేది టీడీఐ పీపీఎం అయింది. దెన్ టీచర్ అనేది ఏమవుతుంది? స్కూల్ అనేది టీడీఐ పీపీఎం అయితే టీచర్ అనేది ఏమవుతుంది? సో, చూస్తూనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. యెస్ ఇక్కడ మంజుష గారు, ఓకేనా? అక్షయ, షెహనాజ్ అందరూ కూడా అందరూ కూడా కరెక్ట్‌గా ఆన్సర్స్ ఏంటంటే చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రి లెటర్ ఓన్లీ ఒక లెటర్ స్కిప్ అవుతుంది. సో, అవునా? ఎస్ అంటే 19, టీ అంటే 20, సి అంటే 3, డి. సో, సి తర్వాత డి, హెచ్ తర్వాత ఐ, ఓకేనా? ఓ తర్వాత పి, ఎం. సో, అదే విధంగా టీ తర్వాత వచ్చే లెటర్ 21st యు. సో, నా ఆన్సర్ యుతో స్టార్ట్ అవ్వాలి. సో, ఇక్కడ అన్నీ ఉన్నాయి. నేను అన్నీ సాల్వ్ చేస్తానంటే కాదు. లాస్ట్ లెటర్ ఒక్కటి చెక్ చేస్తాను. ఆర్ అంటే 18, 18 +
18+1 ఈజ్ 19. సో, నా ఆన్సర్ యెస్‌తో ఎండ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఈ లెటర్ అనేది ఉంది. సో, 8+1 ఈజ్ 9. 9 అంటే ఐ. సో, ఐ యెస్ ఉండాలి. సో, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. థర్డ్ క్వెషన్‌కి కూడా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్‌గా వచ్చింది. ఫస్ట్ క్వెషన్‌కి ఆప్షన్ ఏనే ఆన్సర్‌గా వచ్చింది. సెకండ్ క్వెషన్‌కి ఆప్షన్ ఏనే ఆన్సర్‌గా వచ్చింది. థర్డ్ క్వెషన్‌కి కూడా ఆప్షన్ ఏనే ఆన్సర్‌గా వచ్చింది. సార్ మీరు కావాలని చెప్పేసి ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ ఏ ఇస్తున్నారంటే కాదు. ఇక్కడ ఎగ్జామినేషన్‌లో ఎలా అయితే ఆప్షన్స్ వచ్చాయో అలాగే నేను తీసుకుంటున్నాను. సో, ఇది బేసికల్లీ ఏపీఎస్‌ఏ 2025లో వచ్చిన క్వెషన్. క్లియరా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4కెళ్దాం. క్వెషన్ నంబర్ 4 అనేది కూడా మనం వితిన్ సెకండ్స్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగా? జీ అంటే 7, జీ అంటే 7, ఐ అంటే 9. జీ అంటే 7, ఐ అంటే 9. సో, ఆర్ అంటే 18, యూ అంటే 21. యూ అంటే ఏంటి? 21. సో, ఇక్కడ మనం చూస్తే జీ అనేది 7 అయింది. ఇది 9 అయింది. ఆర్ అనేది 18, ఇది 21. సో, ఇక్కడ మనం చూస్తే ఏమైంది ఇక్కడ? +2 అవుతోందా? ఎలాగా? సో, ఇక్కడ ఇదొచ్చేసరికి 5. 5, 5. 5 + 2 7, 5 + 2 7. ఓకే. 18 దీని తర్వాత 7, 7 ఇది +2, ఇది +2. ఇది 14, ఇదొచ్చేసరికి 16. ఇదొచ్చేసరికి 16. సో, అన్నీ +2 అవుతున్నాయి కానీ ఆర్ అనేది ఒక్కటి మాత్రం ఏమవుతుంది? 21 అవుతుంది. 21 అవుతుంది. సో, మిగతావన్నీ +2 అవుతుంది. లెట్ అస్ సపోజ్ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. సో, ఈ 5 లెటర్స్ అన్నీ కూడా అన్ని 5 లెటర్స్ అనేవి మనము సెకండ్ లెటర్ తప్ప అన్నిటిని మనం 2 ఇంక్రీజ్ చేద్దాం. సో, బి అంటే 2. 2 + 2 ఈజ్ 4. ఫోర్త్ లెటర్ ఈజ్ డి. నెక్స్ట్ ఈ లెటర్ ఏ + 2 సి. సి + 2 3, 4, 5 అంటే ఈ. 11, 11 + 2 ఈజ్ 13. 13 అంటే ఎం. అంటే ఈ సెకండ్ లెటర్ వదిలేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి డి బ్లాంక్ సీఈఎం ఉండాలి. డి బ్లాంక్ సీఈఎం ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది. ఫోర్త్ క్వెషన్‌కి కూడా ఆన్సర్ ఏనే వచ్చింది. కానీ ఇది మనం చెక్ చేద్దాం. 18 ఒక 21. 18 + 21 ఎంత? 18 + 21 ఈజ్ 3. అంటే ఇక్కడ 3 అయింది. సో, ఇదొక్కటి మాత్రమే +3 అయింది. అదే విధంగా ఇక్కడ కూడా అయిందా? అది కూడా ఇక్కడ కూడా అయిందా? సో, 12 + 3. 12 + 3 ఎంత? 12 + 3 ఈజ్ 12 + 3 ఈజ్ 15. 15 అంటే ఓ ఉండాలి. కానీ ఇక్కడ ఓ లేదు. మేబీ, ఎగ్జామినర్ ఏం చేసుండొచ్చు? ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అనేది చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏం చేసుండొచ్చు? టైపింగ్ మిస్టేక్ అనేది చేసి ఉండొచ్చు. ఎగ్జామినర్ ఏం చేయొచ్చు? టైపింగ్ మిస్టేక్. టైపింగ్ మిస్టేక్ అనేది చేసుండొచ్చు. మనకేంటంటే ఎప్పుడైతే లాస్ట్ 3 లెటర్స్ సీఈఎం అని జెప్పేసి ఇంకో ఆప్షన్ గనక ఉంటాయి. సపోజ్ ఇక్కడ వేరే ఎక్కడో చోట అంటే ఇక్కడ సీఈఎం గనక వస్తే అప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. కానీ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ సీఈఎం లేవు కాబట్టి ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్‌లో లాస్ట్‌లో సీఈఎం ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఫోర్త్ ఆన్సర్ అనేది మనం ఏగా చెప్పాం. ఇక్కడ డి ఫోర్త్ ఆప్షన్ డి అంటున్నారు మంజుష. ఎందుకండి డి? డి ఎందుకు? డీఓడీఎఫ్ఎం ఎందుకొస్తుంది? సో, మిగతా అన్ని లెటర్స్ అన్నీ కూడా 2 ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓన్లీ సెకండ్ లెటర్ తప్ప. సెకండ్ లెటర్ ఏం చేశాడు? 12 + 2 14 ఇవ్వాలి. సో, ఇక్కడ చూడండి 12 + 2 14 ఎగ్జాక్ట్‌లీ డీఎన్‌సీఈఎం వస్తుంది. కానీ వీడేం చేశాడు? ఇక్కడ క్వెషన్ ఇవ్వడం ఆర్‌కి ఇక్కడ ఏమివ్వాలి? టీ ఇవ్వాలి. ఐటీజీజీపీ ఇవ్వాలి. కానీ టైపింగ్ మిస్టేక్‌లో అక్కడ యూ అనేది పడుండొచ్చు. సో, ఎగ్జామినేషన్‌లో ఇలా టైపింగ్ మిస్టేక్ క్వెషన్స్ కూడా వస్తాయి. అండ్ మీకొక క్వెషన్ అనేది కూడా చూపిస్తాను. లాస్ట్‌లో చూపిస్తాను. ఒక క్వెషన్ అనేది ఎగ్జామినర్ తప్పుగా ఇచ్చాడు. ఓకేనా? సో, ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌లో మనకేంటంటే రాంగ్ క్వెషన్స్ అనేవి ఎగ్జామినేషన్‌లో వస్తూనే ఉన్నాయి. అదే విధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో కూడా మనకు ఇలా టైపింగ్ మిస్టేక్ అండ్ క్వెషన్స్ కూడా రాంగ్‌గా వచ్చే అవకాశం ఉంది. మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే లాజిక్స్ అనేవి వచ్చో ఆ లాజిక్స్ అన్నీ కూడా మనము ఆ లాజిక్స్ అన్నీ కూడా మనము 100% అప్లై చేయాలి. ఆ లాజిక్స్ అన్నీ కూడా మనం 100% అప్లై చేయాలి. ఒకవేళ అప్లై చేసినా కూడా రాకపోతే మనం వదిలేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5 చూద్దాం. క్వెషన్ నంబర్ 5 చూడండి. కొంచెం ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఈ క్వెషన్‌ని మనం ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఏమైంది ఇక్కడ అనేది చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మనకేంటంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడిక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐటీఈ అవునా? ఎస్ఐటీఈ. సో, ఈ ఎస్ఐటీఈలో ఏమైందంటే ఓన్లీ ఐ అండ్ ఈ. ఐ, ఈ. ఈ 2 లెటర్స్ మాత్రమే నంబర్స్‌గా చేంజ్ అయ్యాయి. ఈ 2 లెటర్స్ మాత్రమే నంబర్స్‌గా చేంజ్ అయ్యాయి. అదే విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసరికి ఇది 1 అండి. ఇదేంటంటే 1 ఇది. ఓకేనా? 1 ఐ కాబడింది. ఇది 1 ఇది. సో, ఇక్కడ ఈ మిడిల్ 2 లెటర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి.
ఇక్కడ ఏమయ్యాయి మిడిల్‌లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఓకేనా? చేంజ్ అనేవి ఈ 2 లెటర్సే అవుతున్నాయి. సో, ఇక్కడ ఎందుకయింది ఇలాగా? ఇలాగా ఎందుకయ్యింది? ఇలా ఓన్లీ 2 లెటర్సే ఎందుకు చేంజ్ అవుతున్నాయి? లేదా అవే లెటర్స్ అనేవి ఎందుకు చేంజ్ అవుతున్నాయని చెప్పేసి మనం క్వెషన్ జేయాలి. సో, క్వెషన్ అనేది చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ లెటర్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తామో, అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు అర్థమైందేంటంటే ఈ లెటర్స్ అన్నీ కూడా వావెల్స్. ఈ లెటర్స్ అన్నీ కూడా వావెల్స్. కానీ బేసికల్లీ ఐ అంటే 9, ఈ అంటే 5. మనము ఇక్కడ 9, 5 రాయకుండా 3, 2 రాసాం. ఇక్కడ మనం ఏం చేసాము? ఎస్, టీ అలాగే ఉన్నాయి. సో, ఎస్ అండ్ టీ అలాగే ఉన్నాయి. ఎస్ అండ్ టీ అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ 9, 5 రాయకుండా 3, 2 రాసాం. ఎందుకలా రాసాం? ఎందుకంటే వోవెల్స్ యొక్క ఆర్డర్ అనేది మనం ఆ ఆర్డర్‌లో రాసాము. సో, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ అనేది ఆల్ఫాబెట్స్‌లో ఫస్ట్‌గా వచ్చే వోవెల్. దీని తర్వాత ఈ వస్తుంది. దీని తర్వాత థర్డ్ వోవెల్ ఈస్ ఐ. దీని తర్వాత ఫోర్త్ వోవెల్ ఈస్ ఓ. ఫిఫ్త్ వోవెల్ ఈస్ ఈ. అంటే ఎప్పుడైనా కానివ్వండి ఏ గనక వస్తే మనం ఏ అనేది ఫస్ట్ వోవెల్. సో, ఇక్కడ మీరు చూస్తే ఐ. ఐ ప్లేస్‌లో మనం ఏమి రాసాం 3. సో, ఐ అనేది థర్డ్ వోవెల్. క్లియర్? ఈ, ఈ అనేది సెకండ్ వోవెల్ అలా రాసాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్సోనెంట్స్‌ని అలాగే ఉంచాలి. అండ్ వావెల్స్‌ని చేంజ్ చేయాలి. సో, ఇక్కడ వావెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ వావెల్ ఉంది. ఇక్కడ వావెల్ ఉంది. ఇక్కడ వావెల్ ఉంది. మిగతావన్నీ కాన్సోనెంట్స్. సో, కాన్సోనెంట్స్ అన్నీ అలాగే రాయండి. సో, కాన్సోనెంట్ దీని తర్వాత ఎన్, డి. కాన్సోనెంట్స్ అలాగే రాసాం. వావెల్ ఏ అంటే 1, ఏ అంటే 1, ఓ అంటే 4, ఓ అంటే 4, యు అంటే 5. యు అంటే ఏంటి? 5. సో, అవర్ ఆన్సర్ షుడ్ బి IR45ND. IR45ND. సో, జాగ్రత్త IR45ND. IR45ND ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. యెస్. యెస్. కరెక్ట్ అండి. కరెక్ట్. షెహబాజ్, షెహనాజ్ గారు. ఓకే. సో, ఆన్సర్ ఈస్ IR45ND. IR45ND క్లియరా? ఓకేనా? సో, ఇక్కడ బేసికల్లీ ఏమైంది? ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని వావెల్స్, కాన్సోనెంట్స్‌గా సెగ్రిగేట్ చేయడం జరిగింది. వావెల్స్ అయితే ఓకేనా? వావెల్స్ అయితే చేంజ్ చేసాం. కాన్సోనెంట్స్ అయితే అలాగే ఉంచాం. వావెల్స్ అయితే చేంజ్ చేసాం. కాన్సోనెంట్స్ అనేవి అలాగే ఉంచాం. యెస్ కరెక్ట్ మంజుష, అక్షయ. సో, అందరూ కూడా కరెక్ట్. ఓకేనా? అందరూ కూడా కరెక్ట్. క్లియర్. సో, ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. నౌ కమింగ్ టు ద సిక్స్త్ క్వెషన్. క్వెషన్ నంబర్ 6. క్వెషన్ నంబర్ 6 చూడండి. ఇది కూడా ఇక్కడ కూడా మనకేంటంటే ఒక చిన్న ప్యాటర్న్‌లో చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇంతవరకు మనకేంటంటే లెటర్స్ అనేవి వచ్చాయి. కానీ ఇక్కడ లెటర్స్‌తో నంబర్స్ వచ్చాయి. లెటర్స్‌తో నంబర్స్ వచ్చాయి. సో, హెచ్‌ఈఎల్ఎల్‌ఓ హెలో, హెచ్‌ఈఎల్ఎల్‌ఓ హెలో 23, 20, 114 అయితే 23, 20, 114 అయితే దెన్ స్వెల్ అనేది ఏమవుతుంది? స్వెల్ అనేది ఏమవుతుంది? సో, ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను ఇది. హెచ్‌ఈఎల్ఎల్‌ఓ. సో, ఈ క్వెషన్ అనేది 2024 అంటే లాస్ట్ ఇయర్ గూడా రావడం జరిగింది. సో, ఈ క్వెషన్‌ని ఎలా సాల్వ్ చేయాలని జెప్పేసి కూడా నేను చెప్పాను. సో, హెచ్ వచ్చేసరికి 23, ఈ వచ్చేసరికి 20, ఎల్ 1, 1 ఇది 4 అవునా? ఇలాగే కోడ్ రాసాడు. ఇలాగే కోడ్ రాసారు. అవునా? సో, ఇక్కడ మనం ఒక పాయింట్ గనక గమనిస్తే, ఒక పాయింట్ అనేది మనం గనక గమనిస్తే ఏంటా పాయింట్? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎల్ అనేది 12థ్ లెటర్. 12థ్ లెటర్ అనేది 1గా రాసాడు. 12థ్ లెటర్ అనేది ఏం చేసాడు? 1గా రాసాడు. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ -11 అయింది. ఇక్కడ కూడా ఏమైంది? -11 అయింది. కానీ ఇదొచ్చేసరికి ఫిఫ్త్ లెటర్. ఇదేంటి? ఫిఫ్త్ లెటర్. ఇదొచ్చేసరికి 20. ఇక్కడ +15 అయింది. ఇలా మనం చూస్తాం. బేసికల్లీ మనం చూసేదేంటి ఇలాగే గదా! ఇలా చూస్తాం. సో, ఇది +15 అయింది. ఇదొచ్చేసరికి ఇది 8. ఇదేంటి? ఇది కూడా +15 అయింది. ఇదేమైంది? +15 అయింది. ఇప్పుడు మన మైండ్‌లో డౌట్ అనేది ఉంటుంది. సో, ఇదొచ్చేసరికి 15, ఇది -11. ఇది -11. సో, ఇప్పుడు -11 చేయాలా? లేకపోతే +15 చేయాలా? అని చెప్పేసి డౌట్ అనేది ఉంటుంది. అవునా? కాదా? యెస్. ఖచ్చితంగా డౌట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆ డౌట్ గనక ఉంటే, ఆ డౌట్‌ని తీసేయండి. ఆ డౌట్‌ని మనం ఏం చేయాలి? తీసేయాలి. ఎందుకు తీసేయాలి? ఎలాగా? సో, ఇక్కడ బేసికల్లీ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఏంటది అంటే, ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఏంటి? లెటర్స్ ఉన్నాయి గదా! అంటే ఏ, బి, సి, డి, ఈ అండ్ సో ఆన్ ఎల్, ఎం, ఎన్. ఎల్ఎంఎన్. సో, వీటికి మనం నంబరింగ్స్ అనేవి ఎలా ఇస్తాం? ఇదొచ్చేసరికి 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అవునా? సో, అలా ఇస్తాం. ఎల్ అంటే 11.
ఎల్ అంటే 11 అవునా? సో, ఎల్ అంటే 12. ఎల్ అంటే 12, ఎం అంటే 13. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే కావాలని చెప్పేసి వీటికి నంబరింగ్ అనేది షిఫ్ట్ చేస్తాడు. అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఏ అనేది 1 కాకుండా, ఎల్ అనేది 1, ఎల్ అనేది ఏంటి 1, ఎం 2, ఎన్ వచ్చేసరికి 3 ఇలా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీటిని షిఫ్ట్ చేస్తున్నాడు. అంటే నంబర్స్‌ని ఇలా షిఫ్ట్ చేస్తున్నాడు. ఎంఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, 4, 5, 6, 7, 8 ఇలా వీటిని షిఫ్ట్ అయితే చేస్తాడు. వీటినేం చేస్తాడు? వీటినేంటంటే షిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. అవునా? వీటిని ఇలా షిఫ్ట్ చేశాడు. సో, ఈ లాజిక్ అనేది కూడా మనకొస్తుంది. సో, ఇటువంటి లాజిక్ అనేది మనకు ఓకేనా? ఇటువంటి లాజిక్ అనేది మనకు వస్తే మనం ఏం చేయాలి? ఏదో ఒక నంబర్‌ని తీసుకోండి. ఓకేనా? సో, ఈ నంబరే తీసుకున్నాం. ఇదొచ్చేసరికి 12, ఇదొచ్చేసరికి 1 అంటే ఇక్కడ -11 సో, ఎవ్రి నంబర్‌ని -11 చేయండి. ఎందుకు? 12 - 1 11. సో, అన్నిటి ఇలా జరుగుతుంది. సో, అన్నీ కూడా 11, 11 తగ్గుతున్నాయి. సో, వాటి యొక్క నంబర్స్ అనేవి 11, 11. సో, 5 ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. సార్ 5 5లోంచి నేను 11 గనక తీసేస్తే నాకు -6 వస్తుంది. అవునా? నాకు -6. సో, ఎప్పుడైనా కూడా నెగెటివ్ వాల్యూ వస్తే గుర్తుపెట్టుకోండి నెగెటివ్ వాల్యూ గనక మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో వస్తే మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని టోటల్‌గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్‌లో? ఆల్ఫాబెట్స్ టోటల్‌గా 26 ఉన్నాయి కాబట్టి 26 - 6 26 - 6 ఈస్ 20. 26 - 6 ఈస్ 20. సో, ఇది కూడా -11 అనేది మనకు 20 అవుతుంది. 8 - 11 సో, ఇప్పుడు మీరు చేయండి 8 - 11 చేయండి. 8లోంచి 11 అనేది తీసేయండి. 8 - 11 అనేది మనకు నెగెటివ్‌లో 3 ఇస్తుంది. అవునా? -3 సో, -3 గనక ఉంటే మనం ఏం చేస్తాం? 26, 26 టోటల్ ఆల్ఫాబెట్స్ there are basically 26 alphabets whenever you get negative a number okay na negative number in coding and decoding you have to subtract that negative number from the total alphabets are 26 26 minus 3 gives us 23 so basically when you subtract 11 from 8 you will be getting -3 but you should not write -3 in coding and decoding what we have to do is we have to subtract -3 ఫ్రమ్ 26. 26 లోంచి 3 అనేది తీసేయండి. మనకు 23 వస్తుంది. సో, 26 ఓకేనా? సో, 26 లోంచి 3 తీస్తే 23. సో, our ఆన్సర్ ఇది. అవునా? సో, అదే విధంగా ఇది కూడా చేద్దాం. సో, ఎస్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో, ఎస్ ఈజ్ 19. 19 మైనస్ 8. 19 మైనస్ 11. 19 - 11 ఈజ్ 8. డబ్ల్యూ అంటే 23. 23 - 11. 23 - 11 ఈజ్ 12. ఈ ఈజ్ 5 మనకు ఆల్రెడీ తెలుసు 20 ఓకేనా? 8, 12, 20 సో, అవర్ ఆన్సర్ ఈజ్ 8, 12, 20, 11. 8, 12, 20, 11 అవునా కాదా? అర్థమైందా లేదా? లాజిక్ అర్థమైందా లేదా? కరెక్ట్. యెస్ మంజుష గారు కరెక్ట్ అండి. సో, క్వెషన్ నంబర్ 6 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 6 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో, ఇటువంటి లాజిక్స్ అనేవి కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్‌లో వస్తూ ఉంటాయి. యెస్ క్వెషన్ నంబర్ 6 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. యెస్ కరెక్ట్. కరెక్ట్ అక్షయ గారు. ఓకే. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. క్వెషన్ నంబర్ 7. క్వెషన్ నంబర్ 7 చూడండి. ఫ్రేగ్రెన్స్ ఈస్ రిటెన్ యాస్ హెచ్‌పిసిఈటీవైపీఏజీ దెన్ ఇంపోజింగ్ ఈస్ రిటెన్ యాస్ వాట్? ఇంపోజింగ్ అనేది ఏమవుతుంది? యెస్ షెహనాజ్ కరెక్ట్. సో, ఇంపోజింగ్ అనేది ఏమవుతుంది? ఇంపోజింగ్ ఏమవుతుంది? సో, ఫ్రేగ్రెన్స్ చూద్దాం. ఫ్రేగ్రెన్స్ ఎఫ్ ఈజ్ 6, ఆర్ ఈజ్ 18, ఏ ఈజ్ 1, జీ ఈజ్ 7, ఆర్ ఈజ్ 18, ఏ ఈజ్ 1 అండ్ ఎన్ ఈజ్ 14, సి ఈజ్ 3, ఈ ఈజ్ 5. నౌ write these letters in numbers. So, these letters are H is 8, P is 16. సో, మనం ఫస్ట్ 2 లెటర్స్ రాసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసిందేంటి? ఏవైతే ఈ లెటర్స్ ఉన్నాయో ఒకటేమో పెరుగుతోంది, ఒకటి తగ్గుతోంది. ఆఫ్టర్ రైటింగ్ ఫస్ట్ 2 లెటర్స్ వాట్ వి అబ్జర్వ్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ ద సెకండ్ లెటర్ ఈస్ డిక్రీజింగ్. అవునా కదా? అవును. సో, ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుందో చూడండి. సో, ఇక్కడ బేసికల్లీ చూస్తే 6 + 2 ఈజ్ 8, 18 - 2 ఈజ్ 16. అదే విధంగా 1 + 2 ఈజ్ 3, 1 + 2 ఈజ్ 3, 7 - 2 ఈజ్ 5. అవునా కదా! సో, ఇక్కడ లాజిక్ అనేది మనకు అర్థమైపోయింది. ద లాజిక్ ఈస్ ద లెటర్స్ ఆర్ ఆల్టర్‌నేటివ్‌లీ ఇంక్రీజింగ్ బై 2 అండ్ డిక్రీజింగ్ బై 2. ఇంక్రీజింగ్ బై 2 అండ్ డిక్రీజింగ్ బై 2. సో, ఎవరైతే మన ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసారో వాళ్ళకి
2 అనే ఈవెన్ నంబర్ చాలా ఇష్టమేమో. ఇంతకుముందు కూడా మనం ఐ గెస్ 3 ఆర్ 4 క్వెషన్స్ సాల్వ్ చేసాం 2తో. ఇక్కడ మనకు 2 సార్లు 2 వచ్చింది. +2, -2. సో, ఇక్కడ కూడా అదే చేద్దాం. ఇక్కడ కూడా అదే చేద్దాం. కానీ అందరిలాగా కాకుండా ఎప్పుడైతే మనం లాజిక్ ఫైండ్ ఔట్ చేసామో అందరిలాగా కాకుండా స్మార్ట్‌గా మనం దీన్ని సాల్వ్ చేయాలి. స్మార్ట్‌గా ఎలా సాల్వ్ చేస్తాం? కామన్‌గా ఉన్న ఆప్షన్స్ తీసేయండి. సో, కేకేఆర్, కేకేఆర్ అనేది కామన్‌గా ఉంది. కేకేఆర్ కామన్ దీన్ని తీసేయండి. లాస్ట్ లెటర్ పీఈ ఈ 2 లెటర్స్ కూడా కామన్‌గా ఉన్నాయి. ఈ 2 లెటర్స్ కూడా తీసేయండి. మిగిలిందేంటి? మిగిలిందేంటి? మనకొచ్చేసరికి ఈ ఫోర్త్ లెటర్ ఏంటి? ఓ. ఫోర్త్ లెటర్ ఈస్ ఓ. సో, ప్లస్, మైనస్, ప్లస్, మైనస్. సో, 15 - 2 ఈస్ 13. 13థ్ లెటర్ ఈస్ ఎం. సో, నా ఆన్సర్ ఇక్కడ ఎం ఉండాలి. సో, ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. నెక్స్ట్ దీని తర్వాత ఎస్ చూద్దాం. ఎస్ అంటే ఎస్ కామన్‌గానే ఉంది. నెక్స్ట్ ఎస్ తర్వాత ఐ చూద్దాం. ఇదొచ్చేసరికి ప్లస్, ఇది మైనస్. సో, 9 - 2 ఈస్ 7. 9 - 2 ఈస్ 7. సెవెంత్ లెటర్ ఈస్ జీ. సో, ఎంజీ ఉండాలి. ఎంజీ ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది. సో, ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. అంతే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. మనం ఏం చేసాం ఇక్కడ ఆప్షన్స్ అన్నీ స్ట్రైక్ ఔట్ చేయలేదు. మనం ఏదైతే కామన్‌గా ఉందో దాన్ని తీసేసాం. కామన్‌గా ఏముంది ఇక్కడ కేకేఆర్ కామన్‌గా ఉంది. దాన్ని తీసేసాం. పీఈ కామన్‌గా ఉంది. దాన్ని తీసేసాం. ఇక రిమైనింగ్ ఏవైతే 3 లెటర్స్ ఉన్నాయో ఆ 3 లెటర్స్ మాత్రమే చూసాము. 3 లెటర్స్ చూసిన తర్వాత మనకు ఫస్ట్ లెటర్ ఎం వస్తుందని తెలిసింది. దీన్ని స్ట్రైక్ ఔట్ చేసాం. దీని తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసాం. ఓకేనా? సో, క్వెషన్ నంబర్ 7 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. యెస్ మంజుష, అక్షయ కరెక్ట్. కరెక్ట్ అండి. కరెక్ట్. క్వెషన్ నంబర్ 7 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 7 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో, ఎలాగైతే ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నారో నేనొక క్వెషన్ అనేది చూపిస్తాను. ఆ క్వెషన్‌కి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఆ క్వెషన్‌ని కూడా మీరు సాల్వ్ అయితే చేయాలి. ఆ క్వెషన్ అనేది ఏంటి? ఎప్పుడొస్తుందో చెప్తాను. ఆ క్వెషన్‌కి నేను స్టార్ మార్క్ కూడా ఇచ్చాను. ఓకేనా? నౌ కమింగ్ టు ద 8థ్ క్వెషన్. క్వెషన్ నంబర్ 8 చూడండి. ఇన్ ఎ సర్టెన్ కోడ్ ద నంబర్ 1, 2, 3, 4, 5 ఈస్ రిటెన్ యాస్ 36936. వాట్ విల్ బి ద కోడ్ ఫర్ నంబర్ 99325? 99325. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 1, 2, 3, 4, 5 ఈ నంబర్స్‌కి కోడ్ వచ్చేసరికి ద కోడ్ ఫర్ దీస్ నంబర్స్ ఈస్ 36936. 36936 ఓకే. 36936 దెన్ 99325కి కోడ్ ఏమవుతుంది? మనం చెప్పాల్సింది 99325కి కోడ్ ఏమవుతుంది? ఓకేనా? సో, ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు మనం క్వెషన్స్ చూసింది లెటర్స్ టు లెటర్స్ ఉన్నాయి. లెటర్స్ టు నంబర్స్ ఉన్నాయి. అవునా? లెటర్స్ టు నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు నంబర్స్ టు నంబర్స్ కోడ్ ఇచ్చాడు. నంబర్స్ టు నంబర్స్ కోడ్ అనేది ఇచ్చాడు. సో, ఎందుకలా ఇచ్చాడు? ఏంటి? అనేది చూడాలి. సో, ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్‌ని గమనించాలి. ఏంటది? ఇక్కడ నంబర్స్ అనేవి ఆర్డర్‌గా ఉన్నాయి. సో, 1, 2, 3, 4, 5. సో, 1, 2, 3, 4, 5 ఒక ఆర్డర్‌లో రాసాం. కానీ ఇక్కడ 36936 రాసాం. జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా మీరు గమనిస్తే వితిన్ సెకండ్స్ ఈ లాజిక్‌ని పట్టుకోవచ్చు. సో, 36936. 36936 అంటే లెట్ అస్ సపోజ్ ఈ నంబర్స్ నేను కంటిన్యూ చేస్తాను. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, ఇంతవరకే ఇచ్చాడు. సో, ఇది మనం రాస్తున్నాం. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ నేను కంటిన్యూ చేస్తే సో, 369, 369 మళ్ళీ 369 ఇదే ప్యాటర్న్‌ని గనక నేను కంటిన్యూ చేస్తే నాకు ఇదొస్తుందా? యెస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేసిస్ పైన కోడ్ అనేది రాయండి. దీని బేసిస్ పైన కోడ్. సో, 9కి కోడ్ ఏంటి? 9 9కి కోడ్ ఏమవుతుంది? 9 3కి కోడ్ ఇది కూడా 9 అవుతుంది. 2కి కోడ్ 6 అవుతుంది. 5కి కోడ్ ఏమవుతుంది? 6 అవుతుంది. అవునా? కాదా? అర్థమైందా? లేదా? డిడ్ యూ అండర్‌స్టాండ్ ఆర్ నాట్? సో, ఆన్సర్ ఈస్ 99966. 99966 ఏం చేశాడు? ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ రాసాడు. సో, ఇక్కడ 36936 రాసాడు. 36936 రాసాడు. నెక్స్ట్ నేనేం చేశాను? ఈ నంబర్స్‌నే నేను కంటిన్యూ చేశాను. సో, 369 ఇలాగా మల్టిపుల్ టైమ్స్ గనక వస్తే ఒక ఆర్డర్ అనేది రిపీట్ అవుతూ ఉంటే ఎలా వస్తుంది? సో, ఇలా రిపీట్ చేసాం మనకేంటంటే ఆన్సర్ అనేది వచ్చింది. సో, అవర్ ఆన్సర్ ఈస్ 99966. 99966.
అవునా? క్లియరా? క్వెషన్ నంబర్ 8 ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 8కి ఆన్సర్ ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నారు మంజుష కరెక్ట్. కరెక్ట్. ఓకే. యెస్. యెస్. కరెక్ట్ అండి. ఓకే. సో, క్వెషన్ నంబర్ 8 ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో, లాజిక్ అర్థమైంది గదా! లాజిక్ క్లియర్ గదా! క్వెషన్ నంబర్ 8కి. ఓకేనా? నౌ కమింగ్ టు ద నైన్త్ క్వెషన్. క్వెషన్ నంబర్ 9 చూడండి. మంచి క్వెషన్. ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. లెటర్స్ తర్వాత నంబర్స్ వచ్చాయి. సో, ఇప్పుడు మనం టీఎస్ ఐసెట్ తెలంగాణకొచ్చేసాం. ఏపీ నుంచి ఇప్పుడు మనకి ఎక్కడికొచ్చాం? తెలంగాణకొచ్చాం. సో, ఎవరైనా తెలంగాణ వాళ్ళు గనుక ఉంటే ఓకేనా? నేను కూడా హైదరాబాద్‌కొస్తాను. ఒకసారి హైదరాబాద్ అంతా చూపించండి. సో, జేఎన్‌యూ ఇక్కడ జాగ్రత్తగా క్వెషన్ చూడండి. క్వెషన్ అనేది చూడండి జేఎన్‌యూ ఏముంది? జేఎన్‌యూ ఉన్నవి 3 లెటర్సే. ఉన్నవేంటి? 3 లెటర్సే. బట్ ఇక్కడ మనకు నంబర్స్ ఎన్ని నంబర్స్ ఇచ్చాడు చూడండి. 1017141321006 ఇలా చాలా పెద్ద నంబర్ ఇచ్చాడు. చాలా పెద్ద నంబర్ ఇచ్చాడు. అవునా? కాదా? యెస్. సో, ఎప్పుడైనా కూడా ఇట్లాగా క్వెషన్ గనక వస్తే, ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ గనక వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసింది మనం రాయాలి. వాట్ వి నో వి హావ్ టు ఇంప్లిమెంట్ దట్స్ ఇట్. వాట్ వి నో? వి హావ్ టు కన్వర్ట్ లెటర్స్ టు నంబర్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్‌ని నంబర్స్‌గా కన్వర్ట్ చేద్దాం. జే, జే ఈజ్ 10. దీని తర్వాత ఎన్, ఎన్ ఈజ్ 14. యు, యు ఈజ్ 21. 10, 14, 21. 10, 14, 21 అవునా? అవునా? కాదా? యెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే, ఏవైతే ఈ నంబర్స్ ఉన్నాయో, ఈ నంబర్స్ ఇక్కడ ఉన్నాయా? లేవా? ఈ నంబర్స్ ఇక్కడ ఉన్నాయా? లేవా? ఉన్నాయా? ఉంటే వాటిని అండర్‌లైన్ చేయండి. సో, ఇక్కడ 10 కనిపిస్తుంది. 10ని అండర్‌లైన్ చేశాను. 14 కనిపిస్తుంది. 14ని అండర్‌లైన్ చేశాను. 21 కనిపిస్తుంది. 21ని అండర్‌లైన్ చేశాను. ఎప్పుడైతే ఇలా నేను అండర్‌లైన్ చేశానో నాకొక ఐడియా అనేదొచ్చేసింది. ఏమైందిక్కడ? ఇక్కడ లెటర్స్ అనేవి 2 డిజిట్స్‌గా డివైడ్ అయ్యాయి. 2 డిజిట్స్‌గా డివైడ్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు 10 తర్వాత 10 తర్వాత మనం 17ని ఎందుకు రాసాము? 10 తర్వాత మనం 17ని ఎందుకు రాసాము? 10 తర్వాత 17 ఎందుకు రాసాము? ఎందుకు రాసామంటే ఈ రెండిటి యొక్క సమ్ 10 ప్లస్ 17 10 ప్లస్ 17 ఎంత? 27. సో, సమ్ అనేది 27 అవుతుందంటే ఏంటిది? ఇదొచ్చేసరికి ఆపోజిట్ లెటర్. అంటే బేసికల్లీ ఏం జేశాడు? ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ దాని పక్కన రాసాడు. ఆ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ దాని పక్కన రాసాడు. అంటే ఇక్కడ జేఎన్‌యూ ఉంది. జేఎన్‌యూ. సో, ఫస్ట్ జే తీసుకున్నాడా? జే తీసుకున్నాడా? జేకి ఆపోజిట్ జాక్, క్వీన్. సో, జాక్, క్వీన్, క్యూ. నెక్స్ట్ ఎన్, ఎన్ తీసుకున్నాడా? ఎన్‌కి ఆపోజిట్ మ్యాన్, ఎంఏఎన్, యూ, యూ, 21 ఓకే. 21 సో, ఇదొచ్చేసరికి ఏమవుతుంది? సిక్స్త్ లెటర్ పి అవుతుంది. ఇదేమవుతుంది? పీనా? సో, ఇదొచ్చేసరికి 21 యెస్. పి అవుతుంది. ఓకేనా? ఫన్. సో, పి కాదు గదా! ఎఫ్ అవుతుంది. సారీ. పి కాదు. ఎఫ్. యూ, ఎఫ్. ఫిఫ్త్ లెటర్ ఎఫ్. ఎఫ్‌యుఎన్ ఫన్. ఎఫ్‌యుఎన్ ఫన్. యెస్. సో, జేక్యూఎన్ఎంయు అంటే ఇక్కడ ఈ లెటర్స్ యొక్క సమ్ 27 అయ్యేలాగా చూసాడు. సో, సమ్ అనేది 27 అంటే సింపుల్‌గా ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ లెటర్స్. సో, ఇక్కడ నేను రాస్తాను. ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. సో, అదే విధంగా పీయూఎస్ఏ, పీయూఎస్ఏ ఫస్ట్ పి రాద్దాం. పి ఈజ్ 16. 16కి ఏం యాడ్ చేస్తే 27 అవుతుంది. 16 ప్లస్ 11 పీకే. సో, పి ఆపోజిట్ లెటర్ పీకి ఆపోజిట్ లెటర్ కే. కే ఈజ్ 11. నెక్స్ట్ యూ. యూ ఈజ్ 21. 21కి ఆపోజిట్ లెటర్ 6. కానీ 6 అలాగే రాయకూడదు. మనం 06గా రాయాలి. 6ని మనం 06గా రాయాలి. నెక్స్ట్ ఎస్. ఎస్ అంటే 19. ఎస్ అంటే 19. ఎస్. హెచ్ఎస్ 08. 8. 08 నెక్స్ట్ ఏ. ఏ అంటే 01 ఏ. ఏ టు జెడ్ 26. ఏ టు జెడ్ 26. సో, 1611 ఎక్కడుంది? 1611 ఓకే. 21 06 లాస్ట్‌లో 1-6 ఉండాలి. లాస్ట్‌లో 1-6 ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. మిడిల్‌లో చూద్దాం 80 ఉండాలి. సో, మిడిల్‌లో 80, 90 ఇక్కడ 619 ఉండాలి. ఏముండాలి? ఇక్కడ 619 ఇక్కడ 619 లేదు. ఇక్కడ 619 లేదు. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. యెస్ మంజుష, పావని కరెక్ట్. అందరూ కూడా కరెక్ట్. ఓకేనా?
సో, ఇలాగా వీటిని మనం ఏంటంటే సాల్వ్ అనేది చేయాలి. అర్థమైందా? అర్థమైంది గదా! అర్థమైంది కదా! నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఆఫ్ దిస్ సిరీస్. ఈ సీరీస్ లేదా ఈ వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 10 మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్వెషన్ నంబర్ 10ని మీరు సాల్వ్ అనేది చేయండి. ఈ క్వెషన్ నంబర్ 10ని మీరు సాల్వ్ అనేది చేయండి. ఈ క్వెషన్‌కి నేనేంటంటే స్టార్ మార్క్ అనేది ఇచ్చాను. సో, స్టార్ మార్క్ అంటే ద మోస్ట్ డిఫికల్ట్ క్వెషన్ ఆఫ్ దిస్ వీడియో. ఈ సీరీస్‌లో ఈ టాపిక్‌లో మోస్ట్ డిఫికల్ట్ క్వెషన్ ఇదే. దీన్ని మీరు సాల్వ్ చేయగలిగితే రిమైనింగ్ అన్ని క్వెషన్స్ కూడా మీరు వితిన్ సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు. దీనికి నేను మీకు 1 మినిట్ టైమ్ అయితే ఇస్తున్నాను. 1 మినిట్ టైమ్ ఇస్తున్నాను. 1 మినిట్ టైమ్ తీసుకోండి. ఇంకొక 1 మినిట్ నేను తీసుకుంటాను. టోటల్‌గా 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ క్వెషన్ చూడండి. క్రౌడ్ అనేది 23415924 అయితే టీఆర్‌హెచ్‌ఐసీకే టీఆర్‌హెచ్‌ఐసీకే అనేది 1624919997 అవుతుంది. దెన్ ఫ్రూగల్ అనేది ఏమవుతుంది? ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఓన్‌గా ట్రై చేయండి. ఓకే. ఓకే. స్టార్ట్ చేద్దామా? యెస్. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ రాద్దాం. సి సిఆర్ ఓడబ్ల్యూడి. సో, క్రౌడ్. ఓకే. క్లియర్. నెక్స్ట్ ఇదొచ్చేసరికి 23,415 సో, 415,924 అయింది. సో, ఎలా అయింది? దీని వెనక లాజిక్ అనేది ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించిందేంటంటే, నేను ఇదే క్వెషన్ గనక నాకు ఎగ్జామినేషన్‌లో వస్తే నేను గమనించిందేంటంటే, ఇదొచ్చేసరికి 4, 4 ఒక 23 ఏంటి? 4 ఒక 23 దట్ ఈస్ 27. ఇది 3 అవునా? 3 ఒక 24, 3 ఒక 24, 27 నెక్స్ట్ అలాగే ఉందా చూద్దాం. ఇది 23, 23 ప్లస్ 4, 23 ప్లస్ 4 ఈస్ 27. కానీ ఇదొచ్చేసరికి 18, 18 ఇది 9, 18 ప్లస్ 9, 18 ప్లస్ 9 ఏమవుతుంది? ఇది కూడా మనకు ఏమిస్తుంది? 27 ఇస్తుందా? యెస్. 18 ప్లస్ 9 ఇది కూడా 27 ఇస్తుంది. మిడిల్ లెటర్ అలాగే ఉంది. మిడిల్ లెటర్ ఏముంది? అలాగే ఉంది. అవునా కాదా? మిడిల్ లెటర్ అలాగే ఉంది. సో, ఇక్కడ నాకేంటంటే ఒక లాజికొచ్చింది. సో, మిడిల్ లెటర్ అనేది అలాగే ఉంచేసి మిగతాదంతా మనం చేంజ్ చేసాము. మిడిల్ లెటర్ అలాగే ఉంచి మిగతాదంతా చేంజ్ చేసాము. కానీ ఇక్కడ మనకు మిడిల్ లెటర్ లేదే. ట్రై చేద్దాం. అప్లై చేద్దాం. ఓకేనా? సో, టీఆర్‌హెచ్‌ఐసీకే నేను మీరు ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తున్నాను. ఓకేనా? సో, టీ అంటే 20. 20ని 20ని మనం ఏం చేయాలి? దీనికి 7 అనేది యాడ్ చేయాలి. సో, అప్పుడే 27 అవుతుంది. సో, ఇదేమవుతుంది? 7 అవుతుంది. సో, 7 అనేది ఉంది. సో, ఇది 11. 11 అంటే పి వస్తుంది. పి అంటే 16 ఓకే. నెక్స్ట్ సి అంటే 3. 3కి నేనేం యాడ్ చేయాలి? 24 యాడ్ చేయాలి. 24 యెస్. 24 అనేది కూడా ఉంది. నెక్స్ట్ ఆర్ అంటే 18. ఆర్ ఈజ్ 18. 18కి నేనేం యాడ్ చేయాలి? 9 అనేది యాడ్ చేస్తే అదేమవుతుంది? 27 అవుతుంది. నెక్స్ట్ ఐ అంటే 9. ఐ అనేది ఏంటి? 9. సో, 9. 9కి నేను 18 అనేది యాడ్ చేయాలి. సో, ఇక్కడ 18 అనేది ఉందా? 18 లేదు. 18 అనేది ఉందా? 18 లేదు. ఎందుకు లేదు? 18 అనేది లేదు. 18కి బదులుగా డైరెక్ట్‌గా మనం 9 రాసాం. ఎందుకు రాసాము? 18కి బదులుగా మనం డైరెక్ట్‌గా 9 రాసాం. ఎందుకంటే, ఓ అనేది మనం డైరెక్ట్‌గా రాసాం.
దాంతో పాటు ఐ అనేది కూడా మనం డైరెక్ట్‌గా రాసాం. అంటే ఇక్కడ బేసికల్లీ ఏం జరుగుతోందంటే క్రిస్ క్రాస్ మెథడ్ జరుగుతోంది. కానీ వావెల్స్, వావెల్స్ అనేవి సేమ్‌గా ఉన్నాయి. వావెల్స్ అనేవి సేమ్‌గా ఉన్నాయి. అండ్ క్రాస్‌లో మనకేంటంటే, క్రాస్‌లో మనకేంటంటే ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. ఆపోజిట్ లెటర్. సో, హెచ్ అనేది 8 లెటర్. సో, 8ని మనం క్రాస్‌గా రాసినప్పుడు ఏం జేయాలి? ఇక్కడొచ్చేసరికి దీని యొక్క ఆపోజిట్ లెటర్ రాయాలి. సో, హెచ్‌ఎస్ అంటే 19. కరెక్ట్‌గా సాటిస్ఫై అయిందా లేదా చూడండి. కరెక్ట్‌గా సాటిస్ఫై అయిందా లేదా చూడండి. 16, 24, 9, 1, 9 మళ్ళీ 9, 7. 16, 24, 9, 1, 9, 9, 7. యెస్. ఎగ్జాక్ట్‌లీ సాటిస్ఫై అయింది. ఎగ్జాక్ట్‌లీ సాటిస్ఫై అయింది. సో, మన లాజిక్ కరెక్టే. మన లాజిక్ కరెక్టే. సో, అదే విధంగా మనం ఇక్కడ మన యొక్క ఆన్సర్‌కి లాజిక్ అప్లై చేయాలి. ఆన్సర్ మనకు ఫ్రూగల్‌కి కావాలి. ఎఫ్ఆర్‌యు, ఎఫ్ఆర్‌యు జీఏఎల్, ఎఫ్ఆర్‌యు జీఏఎల్. సో, దీన్ని కన్వర్ట్ చేయండి. సో, ఎఫ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎఫ్ యు ఫన్. ఎఫ్‌యుఎన్ ఫన్. యు వస్తుంది. యు అంటే 21. ఎల్ ఎల్ఓవిఈ లవ్. ఓ అంటే 15. ఓ అంటే 15. నా ఆన్సర్ అనేది 15తో స్టార్ట్ అవ్వాలి. 21తో ఎండ్ అవ్వాలి. 15తో స్టార్ట్ అవ్వాలి. 21తో ఎండ్ అవ్వాలి. ఓన్లీ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. అంతా కూడా నేను సాల్వ్ చేయలేదు. 15తో స్టార్ట్ అవ్వాలి. 21తో ఎండ్ అవ్వాలి. అదొక్కటి చూసినా కూడా మీరు వితిన్ సెకండ్స్ దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. యెస్, మంజుషా గారు కరెక్ట్. కరెక్ట్. 15తో స్టార్ట్ అవ్వాలి. 21తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ ఏ. ఏ అనేది ఒక వోవెల్ జాగ్రత్త. ఏ, యు ఈ 2 కూడా వోవెల్స్. సో, ఏ అనేది అలాగే ఉండాలి. సో, ఏ అంటే 1. జి, జీటీ రోడ్. సో, 20. యు అనేది అలాగే ఉంటుంది. సో, యు ఈస్ 21. ఆర్, ఈస్ ఆర్ అనేది వోవెల్ కాదు. సో, వోవెల్‌కి డాట్ ఉండాలి. మిగతా వాటికి ఉండకూడదు. సో, ఐఆర్ అంటే 9. దీని తర్వాత అంతే గదా! సో, 15, 1, 20, 21, 9, 21 యెస్, ఎగ్జాక్ట్‌లీ సాటిస్ఫై అయింది. ఎగ్జాక్ట్‌లీ సాటిస్ఫై అయింది. క్లియరా? ఎగ్జామినేషన్‌లో దీనికంటే టఫ్ క్వెషన్ వెళ్ళడు. మాక్సిమం మనకు వెళ్తే క్రిస్ క్రాస్ అనేది వెళ్తాడు. లేదా ఏం జేయొచ్చు, వావెల్స్, కాన్సోనెంట్స్ చూడొచ్చు. వావెల్స్, కాన్సోనెంట్స్, క్రాస్ ఈ 2 మెర్జ్ చేసి నేనేంటంటే ఈ క్వెషన్ అనేది మీకిచ్చాను. ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ అనేది కూడా మనకు ఎగ్జామినేషన్‌లో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం జేయాలి, ఫంక్ కాకుండా, భయపడకుండా సింపుల్‌గా ఏం జేయాలి, కంపేర్ చేయండి. ఇక్కడ డి అనేది 4, 4 ఒక 23, 24 సో, 27 అవుతుంది. సో, 27 అవుతోంది అంటే దానికి అర్థం ఏంటి? ఇవి అపోజిట్ లెటర్స్ అంతే. ఇవి అపోజిట్ లెటర్స్. చాలా సింపుల్. అర్థమైందా? యెస్, అక్షయ కరెక్ట్. నౌ కమింగ్ టు ద 11థ్ క్వెషన్. క్వెషన్ నంబర్ 11 చూద్దాం. సో, ఇక్కడితో మన ఏవైతే 20 క్వెషన్స్‌లో 10 క్వెషన్స్ ఉన్నాయి గదా! అది కంప్లీట్ అవుతున్నాయి. సో, ఔట్ ఆఫ్ దిస్ 10 క్వెషన్స్ మీ యొక్క స్కోర్ అనేది ఎంత అని చెప్పేసి కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా పెట్టండి. సో, 10 క్వెషన్స్‌కి ఔట్ ఆఫ్ 10 క్వెషన్స్, మీ యొక్క స్కోర్ అనేది ఎంత? 8ఆ? 7ఆ? 9ఆ? అని చెప్పేసి కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను చూస్తాను. ఓకే. నౌ 11థ్ క్వెషన్. క్వెషన్ నంబర్ 11 చూద్దాం. రోడ్ అనేది యూఆర్‌డీజీ అయింది. చాలా సింపుల్ క్వెషన్. చాలా సింపుల్ క్వెషన్ ఇది. ఇంతవరకు మనం హార్డ్ క్వెషన్ చేసాం. సో, ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వడం కోసం సింపుల్ క్వెషన్ వచ్చింది. సో, ఆర్ అంటే 18, యూ అంటే 21. ఏమైంది 18 నుంచి 21 అయింది అంటే బేసికల్లీ +3 అయింది. సో, 3 అనేది ఇంక్రీజ్ అయింది. సో, సింపుల్‌గా మనం ఏం చేయాలి, 3ని ఇంక్రీజ్ చేయాలి. సో, 15, 18, 21. 15 ఇది 18 అంటే +3. ఏ, డి అంటే +3. సో, సింపుల్‌గా అన్నీ +3 అవుతున్నాయి. సో, మన ఆన్సర్ కూడా +3 అవ్వాలి. సో, 20 + 3 అంటే డబ్ల్యూ ఉండాలి. సో, లాస్ట్‌లో డబ్ల్యూ ఉండాలి. లాస్ట్‌లో డబ్ల్యూ ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ సిలో ఉంది. సో, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నేను మొత్తం సాల్వ్ చేశానంటే లేదు. మొత్తం సాల్వ్ చేశానా అంటే లేదు. ఓన్లీ లాస్ట్ లెటర్ మాత్రమే చూసాను. ఎందుకు లాస్ట్ లెటర్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి లాస్ట్ లెటర్ ఒక్కటే చూసాను. 20 + 3 = 23. ఆర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. హెచ్‌వై‌హెచ్‌యుహెచ్‌విడబ్ల్యూ. హెచ్‌వై‌హెచ్‌యుహెచ్‌విడబ్ల్యూ. అర్థమైందా? కాలేదా? చాలా ఈజీ క్వెషన్. క్వెషన్ నంబర్ 12 అనేది చూద్దాం. క్వెషన్ నంబర్ 12 ఇది కూడా మీరు చూడండి. సో, ఇదొచ్చేసరికి పి అంటే 16, ఎం అంటే 13. అంటే ఇక్కడ బేసికల్లీ ఇంతకుముందు +3 అయింది. ఇప్పుడు -3 అవుతుంది. ఇప్పుడేమవుతుంది? -3 అనేది డిక్రీజ్ అవుతుంది. 3 అనేది డిక్రీజ్ అవుతుంది. అంతే కదా! ఇది 18, ఇది 15. సో, 3 డిక్రీజ్. సో, సింపుల్‌గా మనం అదే జేయాలి.
సో 3 డిక్రీజ్ చేయాలి. కానీ నేనేం చేస్తాను, ఈ 3 లెటర్స్ మాత్రమే చూస్తాను. ఎందుకు మిగతావన్నీ సేమ్‌గా ఉన్నాయి. సో ఇది 13, 13 - 3 ఈస్ 10, 10th లెటర్ ఈస్ జే. 16, 16 - 3 ఈస్ 13, 13th లెటర్ ఈస్ ఎం. 12, 12 - 3 ఈస్ 9, 9 అంటే ఐ. సో నా ఆన్సర్ జేఎంఐ ఉండాలి. జేఎంఐ ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. లేదా జేఎం ఒకటే ఉంది కాబట్టి ఆర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అదొక్కటి చూసినా మీరు చెప్పొచ్చు. సో ఆర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో క్వెషన్ నంబర్ 12 ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. చాలా సింపుల్, చాలా ఈజీ. చాలా సింపుల్, చాలా ఈజీ. క్లియర్? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఈస్ 13th క్వెషన్. 13th క్వెషన్ అనేది 13th క్వెషన్ అనేది మనకి ఏం నేర్పిస్తుంది ఈ క్వెషన్ అంటే, ఎప్పుడు మీరు లెటర్స్‌ని నంబర్స్‌గా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి తొందరపడొద్దు. ఓకేనా? ఈ క్వెషన్ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఎప్పుడు లెటర్స్‌ని నంబర్స్‌గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి తొందరపడొద్దు. కొంచెం ఆలోచించండి. ఇక్కడ ఉన్న లెటర్సే రిపీట్ అవుతున్నాయా? ఉన్న లెటర్సే ఇంటర్‌చేంజ్ అవుతున్నాయా? అని చెప్పేసి చూడండి. అంటే మనం ఇక్కడ గమనిస్తే కాలిక్యులేటర్‌లో ఎన్ని అయితే లెటర్స్ ఉన్నాయో, అన్నే లెటర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయా లేదా? కాలిక్యులేటర్‌లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో, అన్ని లెటర్స్ కనిపిస్తున్నాయా లేదా? అండ్ కొత్త లెటర్స్ ఏవి కనిపించడం లేదు. అంటే ఇక్కడ ఈ లెటర్స్ యొక్క పొజిషన్ ఒక్కటే చేంజ్ అయింది. లెటర్ యొక్క పొజిషన్ ఒక్కటే చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది? జాగ్రత్తగా చూస్తే సీఏ అనేది ఏసీ అయింది. ఎల్‌సి అనేది సీఎల్ అయింది. ఇంటర్‌చేంజ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి ఇవి? ఇంటర్‌చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎల్‌యు, యూఎల్ అనేది ఎల్‌యు, ఏటీ అనేది టీఏ, ఓఆర్ అనేది ఆర్‌ఓ. అదే విధంగా సీఓ, సీఓ అనేది ఇంటర్‌చేంజ్ అయ్యి, సీఓ అనేది ఇంటర్‌చేంజ్ అయ్యి ఏమవుతుంది? ఓసీ అవుతుంది. సీఓ అనేది ఇంటర్‌చేంజ్ ఓసీ అవుతుంది. ఎంపీ, పీఎం అవుతుంది. యూటీ, టీయూ అవుతుంది. ఆర్‌ఈ, ఆర్‌ఈ ఇంటర్‌చేంజ్ ఈఆర్ వచ్చేసరికి ఆర్‌ఈ అవుతుంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఓసీపీఎంటీయూఆర్‌ఈ. ఓసీపీఎంటీయూఆర్‌ఈ ఈస్ ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 13 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. జాగ్రత్తగా చూడండి. ఓసీపీఎం గదా! ఓసీపీఎం టీయూఆర్‌ఈ. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓసీపీఎం టీయూఆర్‌ఈ విచ్ ఈస్ ఆప్షన్ బి. యెస్, కరెక్ట్ అండి. కరెక్ట్ మంజుషా గారు. యెస్, 13th క్వెషన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. యెస్. ఓకేనా. ఓసీపీఎం ఉండాలి. ఎంపీ కాదు. ఓసీపీఎం టీయూఆర్‌ఈ విచ్ ఈస్ ఆప్షన్ బి. క్లియర్? నౌ కమింగ్ టు ద 14th క్వెషన్. క్వెషన్ నంబర్ 14 చూడండి. ఇన్ ఎ సర్టెన్ కోడ్ అంకుల్ ఈస్ రిటెన్ యాస్ డీఎంబీఓటీ. సో, యూ ఈస్ 21. ఓకేనా. సో, అంకుల్. సో, ఇక్కడ నేను ఇది రాస్తాను. ఓకేనా. సో, ఇదొచ్చేసరికి 21, ఎన్ వచ్చేసరికి 14, సి వచ్చేసరికి 3, ఎల్ వచ్చేసరికి 12, ఈ వచ్చేసరికి 5. ఇదేమో 4 అయింది. ఇదొచ్చేసరికి 13 అయింది. ఇదొచ్చేసరికి 2 అయింది. ఇదొచ్చేసరికి 15 అయింది. ఇదొచ్చేసరికి 20 అయింది. ఓకేనా. ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. సో, నార్మల్‌గా మనం ఎలా కంపేర్ చేస్తాం? సో, 21 నుంచి 4 అయింది. అంటే నెగెటివ్‌లో ఓకేనా. నెగెటివ్‌లో 17 తగ్గింది. సో, 17 తగ్గింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ -1 తగ్గింది. ఇక్కడ కూడా -1 తగ్గింది. ఇక్కడ మాత్రం పెరిగింది. ఎంత పెరిగింది? +3 పెరిగింది. ఇక్కడ +15 పెరిగింది. ఇలా ఎటువంటి లాజిక్ ఏదైనా సెన్స్ అనేది ఉందా? ఈ లాజిక్‌లో ఏమైనా సెన్స్ అనేది ఉందా? ఈ లాజిక్‌లో ఏదైనా సెన్స్ ఉందా? లేదు. ఎటువంటి సెన్స్ అనేది ఇక్కడ లేదు. సో, ఇలా సెన్స్‌లెస్ లాజిక్‌ని మనం ఫాలో చేయకూడదు. మనం ఏదైనా చేస్తే ఒక లాజిక్ ఉండాలి. ఒక గమ్యం ఓకేనా. ఒక మక్సత్ ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తే మీరు చూడండి. చూడండి ఇక్కడ లోయెస్ట్ నంబర్ ఏంటి? హైయెస్ట్ నంబర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైయెస్ట్ నంబర్ చూస్తాను. సో, టాప్‌లో పైన హైయెస్ట్ నంబర్ వచ్చేసరికి 21. పైన హైయెస్ట్ నంబర్ 21. కింద హైయెస్ట్ నంబర్ 20. పైన హైయెస్ట్ నంబర్ 21. కింద హైయెస్ట్ నంబర్ 20. 21కి 20కి మధ్య రిలేషన్ ఏంటి? 21కి 20కి మధ్య రిలేషన్ ఏంటి? -1. సో, 21 -1. నెక్స్ట్ లోయెస్ట్ నంబర్ 3. లోయెస్ట్ నంబర్ దాని కిందే ఉంది 2. ఇది కూడా -1 అయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు లాజిక్ చూద్దాం. 14, 14 క్రాస్‌గా చేద్దాం. ఇదొచ్చేసరికి +1 అవుతోంది. ఇక్కడ +1 అంటే సింపుల్‌గా ఏం చేసాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ లాజిక్ అప్లై చేశాడు. క్రాస్ లాజిక్. దాని తర్వాత ఏం చేశాడంటే +1, -1 ఆల్టర్‌నేట్‌గా చేస్తున్నాడు. అవునా కాదా? +1, -1 ఆల్టర్‌నేట్‌గా చేస్తున్నాడు. అవునా? క్లియర్. లేదా వావెల్స్‌ని, కాన్సోనెంట్స్‌ని అలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాడా? అలా ఏం కాదు. డైరెక్ట్‌గా ఆల్టర్‌నేటే. సో, 12, 12 ఇది +1 ఇదేమో -1 అవునా కాదా? సో, -1 +1 -1 +1 -1 క్లియర్. అదే విధంగా మనం ఆంటీని కూడా ఓకేనా? ఆంటీని కూడా ఏం చేయాలి?
ఇక్కడ ఆంటీ గారిని కూడా సాల్వ్ చేయాలి. సో, ఆంటీ ఏయుఎన్‌టీవై, ఏయుఎన్‌టీవై. సో, ఏ అంటే 1, యు అంటే 2, ఇదొచ్చేసరికి 14, ఇదొచ్చేసరికి 20, ఇదొచ్చేసరికి 25. సో, ఆల్టర్‌నేట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? -1 చేయాలి. -1 సో, 21 - 1 ఈస్ 24. 24థ్ లెటర్ ఈస్ ఎక్స్. ఎక్స్‌తో ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్స్‌తో ఓన్లీ 2 ఆప్షన్స్. నెక్స్ట్ 20, 20 + 1 చేయాలి. ఇక్కడ 20 + 1, 20 + 1 ఈస్ 21. 21 అంటే యు. సో, నా ఆన్సర్ ఎక్స్‌యుతో స్టార్ట్ అవ్వాలి. సో, ఎక్స్‌యుతో ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఎక్స్‌యుఎంవిజెడ్. ఎక్స్‌యుఎంవిజెడ్ ఓకేనా? ఎక్స్‌యుఎంవిజెడ్ క్లియర్? ఓకేనా? సో, క్వెషన్ నంబర్ 14 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నౌ అర్థమైంది కదా! సింపుల్ మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 15థ్ క్వెషన్ చూద్దాం. 15థ్ క్వెషన్ చూడండి ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఇది కూడా. ఇక్కడ మనకేంటంటే షిప్ అనే వర్డ్ ఉంది. సో, టైమ్ ఎంతవుతుంది? ఓకే. సో, టైమ్ అనేది ఎక్కువైనట్టుంది ఈరోజు. సో, మనం 8:00 స్టార్ట్ చేసాం. 8కి అటు ఇటు ఇక్కడ 9 అవుతుంది. ఓకేనా? సో, అయినా కూడా మనం ఈరోజు అన్ని క్వెషన్స్ సాల్వ్ చేసే వెళ్దాం. సో, ఇన్ ఎ సర్టెన్ కోడ్ షిప్ ఈస్ కోడెడ్ యాస్ 208, నోట్ ఈస్ కోడెడ్ యాస్ 216. సో, ఎప్పుడైనా కూడా చూడండి లెటర్స్ ఉన్నాయి. అవునా? ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. లెటర్స్‌ని నంబర్స్‌గా కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసినా కూడా మనకేంటంటే ఒకసారి మీరు ఈ లెటర్స్‌ని నంబర్స్‌గా కన్వర్ట్ చేస్తే ఇది 19, ఇదొచ్చేసరికి 8, దీని తర్వాత ఇదొచ్చేసరికి 9, ఇదొచ్చేసరికి 16. ఇవే గదా నంబర్స్ వచ్చేది. ఇవి నంబర్స్ వస్తాయి. కానీ ఈ నంబర్స్‌ని అలాగే రాస్తే ఒక పెద్ద నంబర్ వస్తుంది. కానీ ఇక్కడ చిన్న నంబర్ వచ్చింది. సో, ఒక స్మాలర్ నంబర్ వచ్చింది. అంటే ఒక బిగ్గర్ నంబర్ నుంచి స్మాలర్ నంబర్ వస్తోంది అంటే మేబీ ఇక్కడ ఏముండొచ్చు? ఈ నంబర్స్ యొక్క సమ్ యాడ్ అనేది చేసుండొచ్చు. ఈ నంబర్స్‌ని యాడ్ చేయండి. ఈ నంబర్స్‌ని ఏం చేస్తారు? యాడ్ అనేది చేయండి. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం? ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. సో, షిప్‌లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో షిప్‌లో 19 + 8, 19 + 8 ఈస్ 27, 27 + 9, 27 + 9 ఈస్ 36, 36 + 16, 36 + 16 ఈస్ 52. ఎంతొచ్చింది? 52, 36 + 6 ఈస్ 50. సో, టోటల్ వచ్చేసరికి 52 అయింది. కానీ మనకు కావాల్సిందేంటి? ఇక్కడొచ్చింది 52. మనకు కావాల్సింది 208. మనకు కావాల్సింది 208. సో, ఇంతవరకు వచ్చి మనం ఆగకూడదు. మనం ఏం జేయాలి? 52 నుంచి 208 ఎలా వస్తుందని జెప్పేసి ఆలోచించాలి. 52 నుంచి 208 ఎలా వస్తుంది? సో, బేసికల్లీ 52ని చూసి 208 సింపుల్‌గా మనం జెప్పొచ్చు 52 మల్టిప్లైడ్ బై 4. 52ని 4తో మల్టిప్లై చేస్తే 208 వస్తుంది. అదే విధంగా ఇది కూడా మనం చెక్ చేద్దాం. ఇది 14, 14 + 15 ఈస్ 29, 29 + 20 ఈస్ 49, 49 ఒక 5, 49 ఒక 5, 49 ఒక 5 వచ్చేసరికి 54, 54 కదా! యెస్ 54. సో, టోటల్ వచ్చేసరికి 54 అయింది. 54ని 4తో మల్టిప్లై చేస్తే 216 అవుతుంది. 54ని 4తో మల్టిప్లై చేస్తే 216. సో, దిస్ ద లాజిక్ అంటే ఇదే. ఇదే మన యొక్క లాజిక్. అంతేనా? అంతే. సో, ఇప్పుడు బ్యాక్ అనేది యాడ్ చేయండి. సో, 2, 2 + 1 + 3 సో, 6, 6 ఒక 11, 17, 17 సో, 17ని మనం ఏం చేయాలి? 17 మల్టిప్లైడ్ బై 4 చేయాలి. సో, 17 4s ఆర్ 68, 17 4s ఆర్ 68. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో, క్వెషన్ నంబర్ 15. క్వెషన్ నంబర్ 15కి కూడా ఆన్సర్ ఆప్షన్ డీనే. యెస్. క్వెషన్ నంబర్ 15 యెస్. ఆకాంక్ష క్వెషన్ నంబర్ 15 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. యెస్. కరెక్ట్ అండి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దామా? మంజుష కరెక్టే. పావని యెస్. కరెక్ట్ అండి. క్వెషన్ నంబర్ 15 ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నౌ కమింగ్ టు ద క్వెషన్ నంబర్ 16. క్వెషన్ నంబర్ 16 ఈ క్వెషన్ చూడండి. గ్రాస్ప్ జీ. జీ అంటే 7, టీ అంటే 20 ఓకే. నెక్స్ట్ ఆర్. ఆర్ అంటే 18, ఐ అంటే 9. సో, ఈ 2 లెటర్స్ చూసిన వెంటనే 7, 20 చూసిన వెంటనే నాకర్థమైపోయింది. 7, 20, 9, 18 ఓకేనా? 18, 9 దీని తర్వాత ఇది 1, ఇది 26 ఇవి చూసిన వెంటనే నాకర్థమైపోయింది. ఏమర్థమైంది? ఇవి అపోజిట్ లెటర్స్ అని జెప్పేసి. అందుకే నేను స్టార్టింగ్‌లో జెప్పాను మీకు. ఎప్పుడైనా కూడా మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు లెటర్స్‌ని నంబర్స్‌గా కన్వర్ట్ చేయడం, అపోజిట్ లెటర్స్, లెటర్స్ అండ్ వాటి యొక్క అపోజిట్ లెటర్స్, వావెల్స్, కాన్సోనెంట్ గుర్తుపెట్టుకోండి. వితిన్ సెకండ్స్ ఆన్సర్ అయిపోతుంది. సో, ఇక్కడ ఏముంది? వావెల్స్, కాన్సోనెంట్స్. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే ద వర్డ్ దట్ ఈస్ కోడెడ్ యాస్ ఓవిటీజెడ్ఎక్స్‌బి అంటే మనకేం చేసాడు? క్వెషన్ ఇవ్వకుండా ఆన్సర్ ఇచ్చాడు. క్వెషన్ ఇవ్వకుండా ఆన్సర్ ఇచ్చాడు. మనం క్వెషన్ కనుక్కోవాలి. దీన్ని మనం ఏదైతే నెక్స్ట్ సెషన్ ఉందో అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్
ప్యాసేజ్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయి కదా! అక్కడ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు బేసికల్లీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటికి అపోజిట్స్ రాయండి. సో, ఓ, లవ్. సో, వీఈటీ ఓకేనా? జీటీ రోడ్. సో, ఎల్ఈజీ ఉండాలి. ఎల్ఈజీ ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంతే. జెడ్ అంటే ఏ. ఎక్స్ ఎక్స్ సి సిఎక్స్ 6. బీవై బాయ్. సో, లెగసీ. సో, అవర్ ఆన్సర్ ఈస్ లెగసీ. క్వెషన్ నంబర్ 16 ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నౌ కమింగ్ టు ద 17థ్ క్వెషన్. 17థ్ క్వెషన్ చూడండి. 17థ్ క్వెషన్ ఇక్కడ రేషనల్ ఆర్ఏటిఐఓఎన్ఏఎల్ అనేది సిఎల్ఈజెడ్ అయింది. సో, ఇక్కడ రాద్దాం మనం 18, 1, 20, 9, 15, 14, 1, 12. దీని తర్వాత ఇదొచ్చేసరికి 3, 12, 5, 20, 25, ఇదొచ్చేసరికి 12. ఓకే. సో, ఎక్కడో మిస్టేక్ జరిగింది. సిఎల్ఈటీజెడ్. జెడ్ అంటే 26, 25 ఉండాలి. 26, 25, 12 అండ్ 23. ఓకే. ఇది రాసాము. రాసిన తర్వాత వీటిని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సో, 18 నుంచి 3 అయింది. అంటే -15 అయింది. సో, ఒకటేమో డిక్రీజ్ అవుతుంది. ఇంకోటి +11 అవుతుంది. ఇది -15 అవుతుంది. ఇది +11 అవుతుంది. ఇది ఏమవుతుంది? సో, ఇది మనం గనక చూస్తే ఇది -15 అవుతుంది. 15 - 15 ఈజ్ 0. 0 అనేది ఉండదు కాబట్టి, మనం దాని వెనకుండే నంబర్ అంటే జెడ్ తీసుకోవాలి. సో, ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఒక సర్కిల్‌లో ఉంటాయి. సో, 15 - 15 అంటే 0. 0 అనేది ఉండదు కాబట్టి ఏకి వెనకాల అంటే 1కి వెనకాల 0 ఉంటుంది. అదేవిధంగా 1కి వెనకాల సర్కిల్‌లో ఆర్డర్‌లో ఉంటే 1కి వెనకాల జెడ్ ఉంటుంది. సో, అదేవిధంగా 14, 14 - 11 నెగెటివ్‌లో మనకేమొస్తుంది 1 వస్తుంది. 26 - 1 ఈస్ 25. సో, ఇదొచ్చేసరికి మనకు +11 అవుతుంది. +11 ఇది -15, -15 ఎందుకిలాగా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడెక్కడైతే 11 ఉందో అది మనం చూద్దాం. సో, 1 దగ్గర 1 ఇక్కడ 11 ఉంది. దీని తర్వాత 9 దగ్గర ఇక్కడ 11 ఉంది. దీని తర్వాత ఏ దగ్గర ఇక్కడ 11 ఉంది. దీని తర్వాత ఓకేనా? సో, 15 దగ్గర కూడా మనకేంటంటే 15 - 15 లేదా ఇది కూడా మనం ఏంటంటే 15 - 15 రాయొచ్చు లేదా 15 + 11 రాయొచ్చు. ఇది కూడా 11 అయింది. ఇది కూడా 11 అయింది. అంటే ఇక్కడ బేసికల్లీ చూడండి. ఇక్కడ ఏమవుతుంది? ఏవైతే లెటర్స్ ఏఐఓ ఉన్నాయో, ఏఐఓ ఉన్నాయో అంటే ఇవేంటి? వావెల్స్. సో, వావెల్స్ అంటే ఇక్కడ బేసికల్లీ ఏం చేశాడంటే వావెల్స్‌కి +11 చేశాడు. కాన్సోనెంట్స్‌కి కాన్సోనెంట్స్‌కి -15 చేశాడు. అదే మనం చేయాలి. అదే మనం ఇక్కడ చేయాలి. సో, క్వెషన్ నంబర్ 17 లాజిక్ అనేది నేను మీకు చెప్పేసాను. ఇది మీకు హోంవర్క్. ఈ క్లాస్ అనేది అయిపోయిన తర్వాత ఈ పీడీఎఫ్ అనేది నేను అప్‌లోడ్ చేస్తాను. సో, దాని తర్వాత దీన్ని సాల్వ్ చేయండి. ఓకే. క్వెషన్ నంబర్ 18 చూద్దాం. క్వెషన్ నంబర్ 18 అనేది కూడా మనం తొందరగా సాల్వ్ చేయొచ్చా? ఇది 12, ఇది 16. 12 + 4 ఈస్ 16. 5, 5 + 4 ఈస్ 9. యెస్. సో, ఇక్కడ లాజిక్ అనేది +4. నేను చూస్తూనే వితిన్ సెకండ్స్ నేను ఐడెంటిఫై చేశాను. సో, దీన్ని మీరు ఇది కూడా మీరు హోంవర్క్‌గా సాల్వ్ చేయండి. క్వెషన్ నంబర్ 18 అనేది కూడా హోంవర్క్. క్వెషన్ నంబర్ 19 ఇది మనం సాల్వ్ చేద్దామా? చూద్దాం. ఇది 3, ఇది 14. సో, 3, 14 అంటే +11, 5, 9 ఇదేమో +4 అయింది. ఓకే. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి +1 నెక్స్ట్ ఇది +4 అయింది. ఓకే. ఆర్, ఆర్ అంటే 18, 18 ఇది 1 అయింది. ఎందుకిలాగా? ఇది రాద్దాం. ఇది మనం రాద్దాం. మేబీ ఏదైతే మనం ప్రీవియస్‌గా సాల్వ్ చేసామో అలా ఉండొచ్చేమో. ఓకేనా? అలాగా ఉండొచ్చేమో. సో, ఇది రాద్దాం. సో, సి అంటే 3, ఈ ఈజ్ ఈ అనేది ఏమవుతుందండి? సో, ఒక్క సెకండ్ ఆగండి. చూద్దాం. సో, 3, 5 సో, సారీ. ఇక్కడ ఉన్నది ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు? చూస్తూనే ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి? సర్టెన్ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ ఇలా ఉన్నాయి. సిఈఆర్‌టిఏఐఎన్. సో, వాటిని రివర్స్ చేసి రాసాడు అంతే. సో, క్వెషన్‌ని మనం రివర్స్ చేసి రాయాలి. క్వెషన్‌ని మనం ఏం చేయాలి? రివర్స్‌లో రాయాలి. క్వెషన్‌ని ఇలాగా రివర్స్‌లో రాయండి. క్వెషన్ క్యూయూఈఎస్టీఐఓఎన్. సో, ఎన్ఓఐటీఎస్ఈయూక్యూ. సో, ఎక్కడుంది? ఎన్ఓఐటీఎస్ఈయూక్యూ ఎక్కడ? ఆప్షన్ డి అంతే. నౌ కమింగ్ టు ద క్వెషన్ నంబర్ 20. క్వెషన్ నంబర్ 20 ఈస్ ఎ రాంగ్ క్వెషన్.
క్వెషన్ నంబర్ 20 ఇది వచ్చేసరికి మన యొక్క సీరీస్‌లో మన సెషన్‌లో లాస్ట్ క్వెషన్ ఇది. ఇది మనకు ఎగ్జామినేషన్‌లో రాంగ్‌గా ఇచ్చాడు. దీన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఆన్సర్ రాదు. ఎందుకు ఆన్సర్ రాదని నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ దీన్ని రాయండి. సో, ఎస్ అంటే 19, ఎం అంటే 13, ఏ ఈజ్ 1, ఆర్ ఈజ్ 18, టీ అంటే 20. ఓకేనా? ఇదొచ్చేసరికి 21, 14, 3, 18, 22 అవునా? సో, ఇలా రాసాము. రాసిన తర్వాత దీన్ని సాల్వ్ చేయడానికి నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే సో, 19, 19 + 2, 13, 13 + 1, 1, 1 + 2 ఈస్ 3, 18 + 0 ఇక్కడ ఏమి ఇంక్రీజ్ కాలేదు. ఇక్కడ +2 అయింది. ఒకవేళ ఇక్కడ గనక 18 + 1 గనక ఉంటే ఇక్కడ 18+1 ఒకవేళ ఇక్కడ ఇక్కడ యెస్ గనక ఉంటే నేను ఒక పర్టిక్యులర్ లాజిక్‌ని డిసైడ్ జేయొచ్చు. +2+1+2+1+2 కానీ ఆ లాజిక్ లేదు. లేదా ఇదే అప్లై చేద్దాం. ఇది +2 ఇది +1 ఇది 2 ఇది ఇదొచ్చేసరికి 0 ఇది 2 ఇలా అప్లై చేసినా కూడా మీకేంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు. 19 ఓకేనా 19 + 2 21 యూ 8+1 ఈస్ 9 నైన్త్ లెటర్ ఏంటి ఐ. సో, యూఐ అనేది అస్సలు లేదిక్కడ. యూజే ఉంది. యూఐ అనేది లేదు. యూజే అనేది ఉంది. నెక్స్ట్ ఏ ప్లస్ 2 సి, ఆర్ అంటే ఆర్ అలాగే ఉండాలి. పి 16 + 2 ఈజ్ 18 మళ్ళీ ఆర్ ఉండాలి. కానీ ఇక్కడ యూఐసీ ఆర్ఆర్ అనేది లేదు. యూఐసీ ఆర్ఆర్ అనేది లేదు. అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడంటే ఇక్కడ ఏదో చేయాలని చెప్పేసి ట్రై చేశాడు. కానీ అది చేయలేకపోయాడు. ఏదో చేయాలని చెప్పేసి ట్రై చేశాడు. కానీ అది ఆయన ఏం చేశాడు? చెయ్యలేకపోయాడు. సో, మళ్ళీ దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? ఈ క్వెషన్ అనేది కరెక్ట్‌గా ఫ్రేమ్ అయితే ఇలా ఉంటుంది. ఈ క్వెషన్ అనేది కరెక్ట్‌గా ఒకవేళ ఫ్రేమ్ అయితే ఇది ఇలాగా ఉంటుంది. సో, స్మార్ట్ ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాద్దాం మనం. సో, ఎస్ ఈజ్ 19, ఎం ఈజ్ 13 సో, ఇది తీసేయండి. ఏపీ ఐసెట్‌లో అడగలేదు. ఒకవేళ ఇలా అడగాలి. అడిగితే క్వెషన్ అనేది ఇలా ఉండాలి. ఏ అంటే 1, ఆర్ ఈజ్ 18 ఇదొచ్చేసరికి 20 అవునా? ఇది 20. నెక్స్ట్ ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇదొచ్చేసరికి 21 అయింది. ఇంకొంచెం కింద రాస్తాను. ఎందుకంటే నేనిక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఇది 21 అయింది. ఇదొచ్చేసరికి 15 అయింది. ఇదొచ్చేసరికి 3 అయింది. ఇదొచ్చేసరికి 20 అయింది. ఇదొచ్చేసరికి 22 అయింది. అవునా? ఎంతయింది? 22 క్లియర్? ఇక్కడ ఇక్కడ వీటి మధ్య లాజిక్ అనేది ఏమైనా ఉందా ఆలోచిద్దాం. సో, ఇక్కడ నేను చూస్తూనే చెప్పొచ్చు. ప్రతి నంబర్ ఏమైంది 19 + 2, 13 + 2, 1 + 2, 18 + 2, 20 + 2 అంతే గదా! అదే విధంగా షార్ప్ ఎస్ అంటే ఎస్, యు, హెచ్ 8, 10, 10 అంటే జే, యూజే, ఏ, ఏ 1 + 2 ఈస్ సి, యూజేసి, ఆర్ 18 + 3 ఈస్ 20 టీ, 16 + 2 ఈస్ 18 ఆర్. సో, యూజేసీటీఆర్. సో, యూజేసీటీఆర్ ఎక్కడుంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి యూజేసీటీఆర్. అర్థమైందా? కాలేదా? అర్థమైందా? కాలేదా? చాలా సింపుల్ అన్నమాట. ఓకేనా? చాలా సింపుల్. చాలా సింపుల్. క్లియర్? ఓకేనా? క్వెషన్ నంబర్ 20 ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. యెస్. చాలా సింపుల్. సో, ఇదే క్వెషన్ ఏంటంటే కొంచెం మోడిఫై చేసాం మనం. ఏం చేయలేదు. ఇక్కడ మనం ఏం చేసాం? కొంచెం మోడిఫై చేసాం. అవే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? అవే ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన ఏదో చేయాలని చెప్పేసి ట్రై చేసాడు. ఎగ్జామినర్ ఏం చేయాలని చెప్పేసి ట్రై చేసాడు అనేది కూడా చెప్తాను నేను మీకు. సో, ఇదే క్వెషన్‌ని నేను ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇదే క్వెషన్‌ని నేను ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినర్ ఆయన పర్స్‌పెక్టివ్‌లో ఏం చేయాలి అనుకున్నాడు అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. క్వెషన్ ఏంటి? స్మార్ట్ గదా! SMART. సో, ఇప్పుడు కొన్ని సార్లు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఏదో చేయాలని చెప్పేసి ఫస్ట్ వీటికి అపోజిట్ లెటర్స్ రాద్దాం అనుకుంటాడు. వీటికి అపోజిట్ లెటర్స్. సో, ఎస్‌కి హెచ్ అనేది అపోజిట్ లెటర్. ఎన్ అనేది అపోజిట్ లెటర్. ఏకి జెడ్ అనేది అపోజిట్ లెటర్. ఆర్‌కి ఓకేనా? ఆర్‌కొచ్చేసరికి అపోజిట్ లెటర్ ఏంటి? ఆర్‌కి అపోజిట్ లెటర్ వచ్చేసరికి ఐ. టీకి అపోజిట్ లెటర్ టీ. జీ అవుతుంది. జీటీ రోడ్. అవునా? సో, ఇప్పుడు వీటికి నంబర్స్ రాద్దాం మనం. వీటికి నంబర్స్ అనేవి రాద్దాం. ఇదొచ్చేసరికి 8, ఇదొచ్చేసరికి 14, ఇదొచ్చేసరికి 26, ఇదొచ్చేసరికి 9, ఇదొచ్చేసరికి 7, ఇదొచ్చేసరికి
7. సో, ఇప్పుడు మనం ఏదైతే ఈ నంబర్స్ ఉన్నాయో అంటే 21, 15, 3, 20, 22 వీటిని యాడ్ చేయండి. 8 + 21 is 29. 15 + 14 is 29. 26 + 3 is 29. 9 + 20 is 29. 22 + 7 is 29. సో, కొన్ని కొన్ని సార్లు ఇలా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇది కూడా మీరు కొన్ని కొన్ని సార్లు చెక్ చేయండి. కొన్నిసార్లు ఇలా చెక్ చేయండి. ఒకవేళ ఇలా కాకుండా ఏం చేయొచ్చు? ఆపోజిట్ లెటర్ ఇచ్చిన తర్వాత హెచ్ఎన్‌జెడ్‌ఐజీ ఇది ఇచ్చిన తర్వాత ఏం చేయొచ్చు అంటే 26, 14, 8 వీటిని క్రాస్‌గా 2తో యాడ్ చేయొచ్చు. 7 + 2 ఈస్ 9. నైన్త్ లెటర్ ఈస్ ఐ. 9 + 2 ఈస్ 11. 11థ్ లెటర్ ఈస్ కే. 26 + 2 ఈస్ మనకు బి అవుతుంది. సో, +2 అంటే బి. 14 + 2 ఈస్ 16. 16థ్ లెటర్ ఈస్ పి. 8 + 2 ఈస్ 10. 10థ్ లెటర్ ఈస్ జే. కొన్నిసార్లు ఇది కాకుండా, కొన్నిసార్లు ఇది కాకుండా ఇలా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, ఐ, కే, బి, పి, జే. ఐకేబీపీజే. సో, ఇది ద మోస్ట్ డిఫికల్ట్ క్వెషన్‌గా నేను చెప్పొచ్చు. ద మోస్ట్ డిఫికల్ట్ క్వెషన్ అంటే ఏంటి అంటే ఇది. సో, ఒకవేళ ఇది కాకుండా ఐకేబీపీజే గనక ఇస్తే మనం ఇలా దీన్ని సాల్వ్ చేయాలి. ఇలా కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇలా కూడా ఇది ద లాస్ట్ ఆప్షన్ అన్నమాట. అన్నీ మీరేంటంటే అంతా ట్రై చేశారు. అడిషన్ చేశారు, సబ్ట్రాక్షన్ చేశారు, సమ్ చేశారు. ఇదంతా చేసిన తర్వాత కూడా రాలేదు అంటే ఆపోజిట్ లెటర్ చూసి చెక్ చేయండి. ఆపోజిట్ లెటర్స్‌గా కన్వర్ట్ చేసి దాని తర్వాత చెక్ చేయండి. కానీ ఇది రేర్ అన్నమాట. 1 ఆర్ 2 క్వెషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఓకేనా? ఇక్కడితో మన యొక్క సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇక్కడితో మా యొక్క సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో, మీరేం చేస్తారంటే ఏదైతే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. అండ్ ఏవైనా గనక మీకు డౌట్స్ వస్తే నాకేంటంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టొచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! సో, ఆ గ్రూప్‌లో మీరేంటంటే మెసేజెస్ అనేవి పెట్టొచ్చు. సో, గ్రూప్‌లో నేను చూస్తున్నాను అంతగా యాక్టివిటీ అయితే లేదు. మేబీ ఎగ్జామ్స్ అనేవి అకాడమిక్స్ అనేవి జరుగుతూ ఉండొచ్చు. అందువల్ల యాక్టివిటీ లేకపోవచ్చు. సో, అందుకే నేను గూడా ఏంటంటే అంతగా ప్రెషర్ అనేది చేయడం లేదు మీ పైన. ఓకేనా? సో, నాకు గూడా ఏంటంటే సండేస్ సో, ఉన్న టైం వచ్చేసరికి సండేనే మనకు. అవునా? సో, సండే ఒక్కటే నేనేంటంటే కొంచెం ఫ్రీగా ఉంటాను. ఈవెన్ దో సండే మీకోసం క్లాసెస్ అనేవి కండక్ట్ జేస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఎప్పుడైతే మీరు యాక్టివిటీ అనేది మీ తరపు నుంచి ఇంక్రీజ్ చేస్తారో, అంటే మీరు సెషన్స్ అనేది డిమాండ్ గనక చేస్తే, నేను వీక్లీ 3 ఆర్ 4 లేదా డైలీ క్లాసెస్ అనేవి కూడా నేను తీసుకోవడానికి రెడీ. కానీ మీరు అటెండ్ అవ్వాలి గదా! సో, అది గూడా ఉంది. సో, అందుకే మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకాడమిక్స్ కంప్లీట్ జేయండి. ఎందుకంటే మీ అకాడమిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతనే మనం మన ఐసెట్ పైన ఫోకస్ పెట్టాలి. ఎందుకు? అలా గాకుండా మీరు అకాడమిక్స్ వదిలేసి ఐసెట్ పైన పెట్టారనుకోండి, ఏదో ఒక సబ్జెక్ట్‌లో డుంకి కొడితే ప్రయోజనం ఏముంది ఐసెట్ రాయడానికి. అవునా? సో, ఫస్ట్ అకాడమిక్స్‌కి ప్రయారిటీ ఇవ్వండి. అకాడమిక్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌గా మీరు కంప్లీట్ అయిన తర్వాత మనం ఐసెట్ పైన ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫోకస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థాంక్ యూ. హావ్ ఎ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్.